నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. ఏపీలో పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరుకుంది. అన్ని పార్టీల్లోనూ అసంతృప్తి సెగలు భగ్గుమంటున్నాయి. వైసీపీ అధినేత జగన్ కైతే తోబుట్టువు నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. కడప నుంచి ఎంపీగా బరిలోకి దిగిన షర్మిల వైఎస్ వివేక హత్య కేసులో జగన్ వైఖరిని తీవ్రంగా తప్పుపడుతున్నారు. దోషులు ఎవరన్నది తెలిసి కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉండి నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. సొంత బాబాయ్ విషయంలోనే న్యాయం చేయలేని వ్యక్తి రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తారంటూ నిలదీస్తున్నారు. ఇక అటు ఇంతకాలం జనసేనను అంటిపెట్టుకుని ఉన్న సీనియర్ నాయకుడు పోతిన మహేష్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. రాష్ట్రంలో పార్టీ అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేసినా తనను విస్మరించడం తీవ్రంగా బాధించిందని చెబుతూ జనసేన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇక అటు పశ్చిమ గోదావరి జిల్లాలో విపక్ష కూటమి సీట్ల పంపకాల విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతుంది. ముఖ్యంగా ఉండి ఎమ్మెల్యే సీటు, నర్సాపురం ఎంపీ స్థానాల విషయంలో కూటమి నేతలు తీవ్ర తర్జన భర్జనలు పడుతున్నారు. అసలు ఏపీలో ఏం జరుగుతోంది? ఏ పార్టీ రాజకీయ వ్యూహాలు ఎలా ఉన్నాయి? అసంతృప్తులు, విమర్శలను పార్టీలు ఎలా ఎదుర్కొంటున్నాయి వంటి అంశాలపై వాళ్ళ మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. రైట్, ప్రస్తుతం మనతో పాటు డిబేట్లో పాల్గొంటున్నారు వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వద్దిశెట్టి నారాయణ రెడ్డి గారు. మిగతా గెస్టులందరూ కూడా మరి కాసేపట్లో మనతో పాటు జాయిన్ అవుతారు. నమస్తే అండి నారాయణ రెడ్డి గారు, వెల్కమ్ టు అవర్ షో అండి. నమస్కారం. నారాయణ రెడ్డి గారు, ఏంటి అన్నా చెల్లెల్లో విమర్శలు, ప్రతి విమర్శలు, ఘాటు వ్యాఖ్యలు ఒకరి మీద ఒకరు చేసుకుంటూ ఉన్నారు. అంటే వైఎస్ వివేక హత్య కేసులో దోషులు ఎవరన్నది తెలిసి కూడా ఏమీ తెలియనట్టుగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు? అంటే ఎందుకు తెలిసి కూడా తెలియనట్టుగా ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా నిమ్మకు నీరెత్తినట్లుగా ఎందుకు వ్యవహరిస్తున్నారని మాట్లాడుతున్నారు షర్మిల. ఈ ఘాటు విమర్శలు ఏంటి ఇద్దరి మధ్య? నమస్కారం అమ్మా. స్వతంత్ర అందరికి కూడా నమస్కారం అమ్మా. ఈ రోజుని ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య ఉదంతంలో అది రోజు కోర్టులో ఉన్న వ్యవహారం. ఈ కోర్టులో ఉన్న వ్యవహారాన్ని మనం ఇంటర్ప్రిటేషన్ చేసి కోర్టును ప్రభావితం చేయాలనో లేకపోతే ఏదేదో చేయాలనే తహతహలాటం అనేది రైట్ కాదు. ఈ కోర్టులో ఉన్న వ్యవహారం ఉన్నప్పుడు గతంలో లేని వేగం, గతంలో లేని ఇదంతా కూడా తీసుకొచ్చి ఈరోజు వైఎస్ షర్మిల గారు అవనివ్వండి, వైఎస్ సునీతమ్మ కానివ్వండి, ఎన్నికల్ని ఊచిగా చూపించి రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారనేది ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి కుర్రవాడి దగ్గర నుంచి ముసలి వారి వరకు తెలిసిన విషయం. ఎందుకంటే ఈ యొక్క ఏదైతే వాళ్ళ వ్యక్తిగత సమస్యలు ఉన్నాయో అవి ఫైనాన్షియల్ సమస్యలు కావచ్చు, లేకపోతే పదవులకు సంబంధించిన సమస్యలు కావచ్చు, రాజకీయ ఆధిపత్యం కోసం సమస్యలు కావచ్చు, ఆ సమస్యను తీసుకొచ్చి ఎన్నికలకు ముందు ఒక పార్టీ మీద రుద్దడం, జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దడం, అది వేరే పార్టీకి మేలు చేసేటట్లు, అది కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి, బీజేపీ పార్టీకి మేలు చేసేటట్లు షర్మిలమ్మ, సునీతమ్మ ప్రవర్తించడం అనేది అది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క షర్మిలమ్మ గారికి వైఎస్ వివేకానంద రెడ్డి గారి ఎంత బంధువో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అంతే బంధువు. వైఎస్ వివేకానంద రెడ్డి మరణించినట్లయితే షర్మిలమ్మ గారికి ఎంత బాధ కలిగి ఉంటుందో అంతకంటే కాస్త ఎక్కువ బాధ కలిగి ఉంటుంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ఈ యొక్క వైఎస్ వివేకానంద రెడ్డి గారికి ఎటువంటి విభేదాలు లేవు. ఎందుకంటే 2019 ఎన్నికలకు ముందు ఏదైతే వైఎస్ అవినాష్ రెడ్డి గారిని ఎంపీగా మనం కడప ఎంపీగా ప్రకటించామో ఆ ప్రకటించినప్పుడు వివేకానంద రెడ్డి గారు బతుకున్నారు. ఈ యొక్క వివేకానంద రెడ్డి గారికి సంబంధించిన ఎలక్షన్ క్యాంపెయిన్ లో అవినాష్ రెడ్డి గారి యొక్క ఎలక్షన్ క్యాంపెయిన్ లో వివేకానంద రెడ్డి గారు పాల్గొనడం, చురుకుగా చైతన్యవంతంగా పనిచేయడం కూడా ఉంది. ఈ యొక్క షర్మిలమ్మో, సునీతమ్మో చెప్పినట్టు ఏదో రాజకీయ ఆధిపత్యం కోసమో, ఏదో ఫైనాన్షియల్ ఆధిపత్యం కోసమో ఈ హత్యలు జరిగే అనేది పరమ అబద్ధం, పరమ మూట. నారాయణ రెడ్డి గారు, అంటే ఈ హత్య ఇప్పుడేం జరిగింది కాదు కదా నారాయణ రెడ్డి గారు. అంటే మీరు అంటున్నారు ఎలక్షన్ మూమెంట్ లోని ఇవన్నీ తీసుకొస్తున్నారు, అంటే గెలవకుండా చేస్తున్నారు, అడ్డుపడుతున్నారు అంటున్నారు. కానీ ఇప్పుడు ఇన్ని ఇయర్స్ నుంచి జరిగినప్పుడు ఇన్ని ఇయర్స్ నుంచి మాట్లాడుతూనే ఉన్నారు కదా దీని గురించి. సునీతమ్మ ఫైట్ చేస్తూనే ఉంది కదా దాని గురించి. ఓకే తల్లి, ఇప్పుడే తీసుకొచ్చిన మ్యాటర్ అయితే కాదు కదా, ఫ్రెష్ మ్యాటర్ అయితే కాదు. ఎప్పటి నుంచో అసలు ఎవరు హత్య చేశారనే విషయం మీకు ఖచ్చితంగా తెలుసు. అయినప్పటికీ కూడా ఇంత నెగ్లిజెన్స్ ఏంటి అని. వారు ఎంతకు ముందు కూడా మాట్లాడినది వాస్తవం. కానీ ఈ రోజుని
ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఇదే ప్రధానాస్త్రంగా, దీన్నే ప్రధానాస్త్రంగా చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లి ఈ యొక్క వైఎస్ వివేకానంద రెడ్డి గారి యొక్క హత్య అనే దాన్ని ఉపయోగించుకుని 2024లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ కావాలని వైఎస్ షర్మిలమ్మ ప్రవర్తిస్తుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే ఆమె కడప నియోజకవర్గానికి ఏం చేయాలనుకుంటుంది? ఈ రోజుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కడపలో ఏదైనా చేడులో ఫెయిల్ అవ్వారంటే దాని గురించి మాట్లాడమనండి, మేము హర్షిస్తాం, దాన్ని స్వాగతిస్తాం. సో అంతే తప్ప ఈ యొక్క ఏదైతే కాంగ్రెస్ పార్టీని పట్టుకుని 2014లో ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని మొక్కలు చేయడానికి ప్రధాన కారణమైన పార్టీ, ప్రత్యేక హోదాన్ని చట్టబద్ధం చేయని పార్టీ, ఈ యొక్క ఏదైతే వెనుకబడిన జిల్లాలకి ప్యాకేజీని చట్టబద్ధం చేయని పార్టీ, అలాగే ఏదైతే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేస్తామని చట్టబద్ధం చేయని పార్టీ, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేసిన కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి ఆ రోజు 2019లో, ఆ 2014లో పాదయాత్రలో అవనివ్వండి, 2019 ఎన్నికల్లో కానీ అదే కాంగ్రెస్ పార్టీని దుయ్యబట్టి దుమ్మెత్తిపోసిన షర్మిలమ్మ ఈ రోజు కాంగ్రెస్ పార్టీని నెత్తికెట్టుకుని ఆ యొక్క సొంత అన్నకే వెన్నుపోటు పోడాలనే ప్రయత్నం చేయడం అనేది అది కరెక్ట్ కాదు. షర్మిలమ్మ యొక్క విమర్శలు కానీ, షర్మిలమ్మ మాట్లాడుతున్న మాటలకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్కు మీద వేలేసుకుని ఈమెకి ఏం పట్టిందని ఇలాగ మాట్లాడుతుంది, ఈమెకి ఏంటిది ఈ పరిస్థితి, ఈమెకి ఏ దెయ్యం పట్టింది, ఒకవేళ చంద్రబాబు అనే దెయ్యం ఈమెను ఏమైనా పట్టుకుందా, చంద్రబాబు నాయుడు వలలోకి ఈమె ఏమైనా పడిపోయిందని కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచనలో పడ్డారు. అంతేకాకుండా షర్మిలమ్మ యొక్క విమర్శలు కానీ, సునీతమ్మ విమర్శలు కానీ పట్టించుకునే స్థితిలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క క్యారెక్టర్ ఏంటో తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు ఏమైనా ఇబ్బంది కలిగితేనే చలించిపోయి ఒక వెంటనే స్పందించే హృదయం కలిగిన నేత. రైట్. అంటే ఇప్పుడు షర్మిల మీకెందుకు యాంటీగా మారారంటారు? అంటే ఇప్పుడు జగన్ జైల్లో ఉన్నప్పుడు షర్మిలనే కదా అసలు అంతా తీసుకెళ్ళింది, జగన్ గురించి మంచి ప్రచారం చేసింది, అసలు అలాంటి వ్యక్తి కాదు అని చెప్పి ప్రచారం చేసింది కదా. పార్టీని అసలు జనంలోకి తీసుకెళ్ళింది షర్మిల. అంటే అప్పుడు గుర్తుకు రాని షర్మిల దరిద్రం అనేది ఇప్పుడు ఎందుకు గుర్తొస్తుంది మీకు? ఇప్పుడు ఎందుకు యాంటీగా మారింది షర్మిల? మరి 2014లో పాదయాత్ర చేసి పార్టీకి ఉపయోగపడింది వాస్తవం. 2019లో కూడా పార్టీ తరపున ప్రచారం చేసి పార్టీకి ఉపయోగపడింది వాస్తవం. ఆమె ఉపయోగపడిన విధానం కానీ, ఆమె పార్టీకి చెందిన సేవల విషయంలో కానీ, మా అధినాయకుడికి కానీ, పార్టీ యొక్క నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ ఆమె పట్ల సంపూర్ణమైన గౌరవం ఉంది. సో నేను చెప్పేది ఏంటంటే 2019 తర్వాత మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె తెలంగాణ పోయింది. తెలంగాణలో తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేదాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ కాంగ్రెస్ ని దుమ్మెట్టు పోసింది, కాంగ్రెస్ మీద పదునైన విమర్శలు చేసింది, బీఆర్ఎస్ మీద పదునైన విమర్శలు చేసింది, అక్కడ పాదయాత్ర చేసింది షర్మిలమ్మ. అక్కడ రాజకీయంగా చాలా చైతన్యవంతంగా పనిచేసింది. కానీ తెలంగాణ ప్రజలు ఆమె యొక్క పోరాటాలను కానీ, ఆమె యొక్క పాదయాత్రను కానీ గుర్తించలేదు. ఆ వాస్తవం మనందరికీ కూడా తెలుసు. మరి ఎప్పుడైతే తెలంగాణలో తమ కష్టాన్ని కానీ, తమ యొక్క పార్టీ ప్రజల్లోకి దూసుకుపోయే విధానాన్ని కానీ ప్రజలు మెచ్చుకోలేకపోయారు. ఎందుకంటే వాస్తవంగా బిఆర్ఎస్ పార్టీ 2019, 2024 మధ్యలో బిఎస్ఆర్ పార్టీకి ప్రజల్లో పలుకుబడి తగ్గుతూ వచ్చింది, ప్రజల్లో పరపతి తగ్గుతూ వచ్చింది. ప్రజల్లో పరపతి బీఆర్ఎస్ పార్టీకి తగ్గుతూ వచ్చినప్పుడు కొత్త పార్టీ రాజన్న బిడ్డైన షర్మిలమ్మ కొత్త పార్టీ పెట్టినప్పుడు ఎంతో కొంత షర్మిలమ్మకి యొక్క ప్రజా ఆమోదం పొందుండాలి, ప్రజల యొక్క సానుభూతి ఆమె పట్ల రావాలి, ప్రజల్లో ఆమె పరపతి పెరుగుండాలి. కానీ ఎట్టి సమయంలో కూడా 2024 ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండా బేషరతుగా కాంగ్రెస్ పార్టీకి ఆమె మద్దతు పలకడం, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డిని హత్య చేయించడంలో, అంటే హెలికాప్టర్ ద్వారా మరణింప చేయడంలో సోనియా గాంధీ యొక్క పాత్ర ఉందని అభిప్రాయపడిన షర్మిలమ్మ ఈరోజు వెళ్ళి అదే కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీని నెత్తి మీద వేసుకుని ఆంధ్రప్రదేశ్ ముక్కలు చేసి, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థని, ఆంధ్రప్రదేశ్ యొక్క ఒక తరం జాతిని అంతా నాశనం చేసిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రచారం చేస్తూ తగిదిరమ్మా అంటూ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి మీద నోటుకొచ్చిన కోతలు కూసి విమర్శలు చేయడం మరి ఎంతవరకు సబబు? ఆమెకి ఏమైనా వ్యక్తిగత సమస్య జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటే
వ్యక్తిగత సమస్య ఉంటే, ఒకవేళ కుటుంబ సమస్య ఏమైనా ఉంటే అది కుటుంబంలో మాట్లాడుకోవాల్సిన విషయం తప్ప ఇలా రాజకీయం చేసి లేనాటిని రాద్ధాంతం చేసి కోర్టులో ఉన్న ఒక విషయాన్ని తీసుకొచ్చి ఆ కోర్టులో ఉన్న దాన్ని తనకు అనుకూలంగా వారు ఇంటర్ప్రిటేషన్ చేయడం అనేది తప్పు. దాని గురించి అది కోర్టులో ఉన్న విషయాన్ని అసలు మాట్లాడకూడదు, అది ఎన్నికల అస్త్రంగా దాన్ని ఉపయోగించుకోకూడదు. ఒకవేళ నిజంగా వివేకానంద రెడ్డి గారు హత్య ఎవరు చేశారో రుజువైనట్లయితే ఖచ్చితంగా కోర్టు శిక్షిస్తుంది. షర్మిలమ్మ కోరక్కర్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు కోరక్కర్లేదు, కోర్టే శిక్షిస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఏ ఒక్క నేరస్తుడు కూడా భారతదేశం యొక్క చట్టం నుంచి కానీ భారతదేశం యొక్క న్యాయం నుంచి కానీ ఎవరో తప్పించుకోలేరు. ఒకవేళ ఎవరు నిజంగా వివేకానంద రెడ్డి హత్య చేస్తున్నారో అది తేలితే వారిని శిక్షించడంలో భారత శిక్షా స్మృతి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ వెనుకాడదని కూడా చెప్తూ ఉన్నారు. రైట్. మనతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య గారు జాయిన్ అయ్యారు. నమస్తే మాలకొండయ్య గారు. నమస్తే. మాలకొండ గారు, ఏంటి అసలు బీజేపీలో ఏం జరుగుతోంది? అటు సుజనాకు సీట్ ఇవ్వడం మూలాన పోతన మహేష్ అలిగి పార్టీకి రాజీనామా చేశారు. అంటే ఏంటి అసలు పార్టీలో ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు, పార్టీ కోసం అంత కష్టపడి ఉన్నారు, అసలు అన్ని రోజులు పార్టీని నమ్ముకుని ఉన్న వాళ్ళని కాదని మిగతా వాళ్ళకంటే ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి బీజేపీలో వచ్చిన వాళ్ళకి ఇచ్చారు, కానీ ఎందుకు పార్టీని ఒకప్పటి నుంచి నమ్ముకుని ఉన్న వాళ్ళకి పార్టీలో సీట్ కానీ అసలు టికెట్ కానీ ఎందుకు కేటాయించలేకపోయారు? నమస్తే మేడం గారు. ముందుగా మీకు అదేవిధంగా డిబేట్లో ఉన్నటువంటి మా మిత్రులు నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. చాలా మంచి విషయం ఇవాళ మీరు చర్చకు తీసుకొచ్చారు. భారతీయ జనతా పార్టీ ఒక బలమైనటువంటి వ్యవస్థ, జాతీయ పార్టీ, ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా బలంగా ముందుకు వెళ్తున్నటువంటి పార్టీ. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎన్నికల సమయంలో పొత్తుల ద్వారా ఒక కూటమి ఏర్పడింది. ఆ కూటమిలోకి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏలోకి జనసేన ముందు నుంచి ఉన్నప్పటికీ తెలుగుదేశం వారు వస్తానంటే వారిని కూడా స్వాగతం చెప్పడం జరిగింది, కలిసి పనిచేస్తుంది. ఇవాళ భారతీయ జనతా పార్టీకి 6 ఎంపీలు 10 ఎమ్మెల్యే స్థానాలు పొత్తులో భాగంగా కేటాయిస్తే ఎవరికి సీట్ ఇవ్వాలి, ఎవరికి సీట్ ఇవ్వకూడదు, ఎవరికి ఇస్తే నెగ్గుతారు, ఎవరికి ఇస్తే పార్టీని అక్కడ ముందుకు తీసుకెళ్తారనేటటువంటి అంశాలని పార్టీలో అంతర్గతంగా చర్చించిన తర్వాత కొంత ఎలక్షన్ అనేటటువంటిది మీకు మనందరికీ తెలిసిన విషయమే, నెగ్గడం అనేది ప్రధానమైనటువంటి అంశం. కాబట్టి అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న పరిస్థితులు బట్టి ప్రస్తుత లీడర్షిప్లో ఎవరైతే నెగ్గగలరు, అక్కడ అవతల ఉన్నటువంటి ప్రత్యర్థి ఏ స్థాయిలో ఉన్నారు, వారు కులపరంగా ఉన్నారా, ధనబలంగా ఉన్నారా, లేకపోతే ఏ పరంగా ఉన్నారని చూసి నెగ్గడం అనేది ప్రధాన అంశం. కాబట్టి కొంతమందికి సీట్లు ఇవ్వడం తప్పని. అంటే ఏంటి అక్కడ మహేష్కి, పోతన మహేష్కి అంతగా బలం లేదు, నెగ్గలేరు అనుకొని సుజనాకి ఇచ్చారా సీటు? పోతుల మహేష్ గురించి నేను మాట్లాడకూడదమ్మా, ఆయన మా పార్టీ వ్యక్తి కాదు. మీరు కూటమిలో ఉన్నారు కదా, మీరు మాట్లాడాలి. కూటమి అనేది 3 పార్టీలు కలిసిన కూటమి, కానీ 3 పార్టీలకి కలిపి మేము టికెట్లు 175 వేయలేదు. కానీ అక్కడ మీ అభ్యర్థికి ఇచ్చారు కదా సీటు. మాకు ఇచ్చినటువంటి 10 స్థానాల్లో అది అక్కడ కూటమి సందర్భంగా 10 స్థానాల్లో మేము అభ్యర్థులను పెట్టుకున్నాం. అక్కడ ఉండే ఏ అభ్యర్థిని కూడా మేము మా మిత్రపక్షం అభ్యర్థులను ఎవరిని కూడా మేము తక్కువ ఎక్కువ అనేది చూడం. కానీ అడ్జస్ట్మెంట్లో మేము చాలా ఎక్కువ పోటీ చేయాలని అనుకున్నాం. దాదాపుగా మేము 30 స్థానాల కంటే ఎక్కువ చేద్దామని అనుకున్నాం. మరి మాకు 10 వచ్చాయి. మరి మిగిలినటువంటి 20 స్థానాలని మేము ఎవరిని కించపరచకూడదు. ఆ విధంగా మాకుండేటటువంటి పరిధిలో మేము అభ్యర్థులు ఇచ్చుకున్నాం. పోతుల రమేష్ గారు మిత్రులు వారు చాలా పోరాటాలు చేసి వారికి కూడా సీటు వచ్చి ఉండవలసింది. కానీ మరి పొత్తుల్లో కారణంగా కొంతమంది త్యాగం చేయడం తప్పదు. మేమే 20 మందిని త్యాగం చేస్తాం అసెంబ్లీ పొత్తులో వస్తాయని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళందరం ఉన్నాం. ఆ విధంగా పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ మీరు చూస్తున్నారు. ఇవాళ ఎలక్షన్ ఇంకా చాలా రోజులు ఉన్నప్పటికీ కూడా మీరే హెడ్లైన్ పెట్టారు. ఏమని పెట్టారు? ఎన్నికల వేడి పెరిగిపోయింది, ఎన్నికల వాతావరణం తీవ్ర స్థాయికి వచ్చిందని చెప్పి. ఇక ఎన్నికల రోజు వచ్చేసరికి ఏ విధంగా ఉంటుంది, ఏ విధమైన పరిస్థితులు ఉంటాయి, ఏ విధంగా మేనేజ్మెంట్లు ఉంటాయి, ఎన్నికలు ఎదుర్కోవడానికి ఆంధ్రప్రదేశ్లో చాలా బలమైనటువంటి వ్యవస్థలు కావాలి. కాబట్టి మేము అభ్యర్థులు సెలెక్ట్ చేసి పెట్టాం. మా యొక్క మిత్రపక్ష అభ్యర్థులు అందరూ కూడా 25 పార్లమెంట్లు, 175 అసెంబ్లీలకు సంబంధించినటువంటి మా అభ్యర్థులు గెలిపించుకోవడానికి మా కూటమి తరఫున మేము పనిచేస్తాం. అందులో ఎటువంటి వేరే ఆలోచన లేదు. అభ్యర్థులు ఎంపిక టైంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, అవి అన్ని కూడా సర్దుకుంటాయి. దానికోసం మనం పెద్దగా ఆలోచించవలసిన అవసరం లేదు. అయితే ఇందాక నా మిత్రులు నారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ
తిరుమలమ్మ గారి కోసం, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి విషయాలు మాట్లాడారు. తప్పదు, వారు అలాగే మాట్లాడాలి. వారు పార్టీలో ఉన్నారు కాబట్టి, ఆ పార్టీని కాపాడుకోవాలి కాబట్టి, వారి పార్టీ ప్రతినిధి కాబట్టి ఆ విధంగా మాట్లాడుకోకపోతే వారికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అయితే నేనేం చెప్తానంటే, వారు ఒక మాట కరెక్ట్గా చెప్పారు. కోర్టులో ఉన్న అంశాన్ని ఎన్నికలకు వాడుకోకూడదు, కోర్టులో ఉన్న అంశాలని ప్రచారంలో తీసుకురాకూడదు. ఎస్, నేను అంగీకరిస్తాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ బహిరంగ సభలో ఏం చెప్పారు? ఎన్నికల సభలో చంద్రబాబు నాయుడు అంతకళ్ళు కూడా పెట్టుకొని తిరుగుతున్నారు అన్నారు. కానీ నిజంగా హత్య చేసిన వాళ్ళు ఎవరో దేవుడికి తెలుసు అన్నారు. మరి ఇన్ని మాటలు మాట్లాడేటటువంటి వ్యక్తులు వాళ్ళ నారాయణ రెడ్డి గారు మాట్లాడుతుంటే, వారైతే అన్ని మాట్లాడొచ్చు, బహిరంగ సభలో మాట్లాడొచ్చు, రాజకీయంగా మాట్లాడొచ్చు, ఏదైనా చేయొచ్చు. అవినాష్ రెడ్డి గారిని సిబిఐ అరెస్ట్ చేయడానికి వస్తే 3 రోజులు తిప్పి లోకల్ ఎస్పీ కానీ డీజీ కానీ ప్రభుత్వం కానీ సహకరించకుండా తిరిగి వాళ్ళ మీద కేసు పెట్టిన ఘనత వైసీపీ ప్రభుత్వానిది, వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులది, వారికి కొమ్ము కాస్తున్న అధికారులు. ఏ స్థాయికి వెళ్ళిపోయిందో ఒకసారి నారాయణ రెడ్డి గారు కొన్ని గుండెల మీద చేసుకొని ఇప్పుడు ఈ టైంలో ఎలక్షన్ ప్రచారంలో ఉంటారు. ఈ పగలపూట రాత్రిపూట ఆలోచించినట్లయితే ప్రజలకి మంచి వార్తలు, మంచి విషయాలు చెప్పడానికి కొంత ప్రశాంతమైన మనసు ఏర్పడుతుందని నారాయణ రెడ్డి గారికి కూడా నేను సూచన చేస్తున్నాను. బట్ మాలకొండ గారు, నిజంగానే బీజేపీకి ఒకవేళ జగన్ శత్రువు అయితే కనుక ఈ కేసుని తొందరగా తేల్చొచ్చు కదా, మీరెందుకు దీన్ని నాంచు ధోరణిలో తీసుకెళ్తూ ఉన్నారు? ఇప్పుడు ఒక్క విషయం మేడం గారు, రాజకీయ నాయకులు కేసులు లేని వాళ్ళు ఎవరు లేరు. ఈ కేసు ఆ కేసు అది పక్క పెడితే కేసులు అనేటటువంటిది ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు, పోలీస్ శాఖ సంబంధించినటువంటి కేసులన్నీ కూడా స్టేషన్లో రికార్డ్ అయ్యి ఉంటాయి. వారి స్థాయి దాటితే ఏసీబీకి ఇస్తారు, ఆ స్థాయి దాటితే సిబిఐకి ఇస్తారు. ఇంకా ఏదైనా ఉంటే ల్యాండ్ మాఫియాలు ఏమైనా ఉంటే ఇంకా ఈడీలు గట్ట కేసులు ఇస్తూ ఉంటారు. కానీ ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉంటుంది మీ సైడ్ ఉన్న వాళ్ళైతే. అలా కాదు మేడం గారు, ఇందులో మీరు గమనించాలి, భారతీయ జనతా పార్టీ కేసు ఫైల్ అట్టుకొని తిరగదండి. మీ దాంట్లో ఎవరు లేరా? లిక్కర్ స్కామ్ లో కానీ ఇంకో దాంట్లో కానీ ఇంకెక్కడ అసలు లేరా? మీ దాంట్లో అప్రూవల్ గా మారారు, మీకు ఫండ్స్ ఇస్తారు, వాళ్ళు ఇంకా బీజేపీలో చేరిపోతారు, వాళ్ళ మీద ఇంకే కేసు కూడా ఉండదు. అదే మేడం గారు, నేను ఏమంటున్నానంటే పొలిటికల్ విమర్శలు చాలా జరుగుతుంటాయి. మీరు పొలిటికల్ విమర్శలు ఎన్ని చేయండి, మేము దానికి సమాధానం చెప్తాం, నో ప్రాబ్లం. భారతీయ జనతా పార్టీ వాళ్ళు కానీ ఇతర పార్టీలు కానీ ఎవరి మీద ఏ కేసులు ఉన్నప్పటికీ కూడా చట్టానికి లోబడి ఉండాలి. మేము ఎక్కడ ఏఎస్పీ గారిని బెదిరించలేదు. సిబిఐ వస్తే తిరిగి వాళ్ళని 3 రోజులు మా ఆఫీసుల చుట్టూ తిప్పుకొని వాళ్ళ మీద తిరిగి కేసు ఎక్కడ పెట్టలేదు. మేము సిబిఐ అరెస్ట్ చేయడానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నత అధికారులు పర్మిషన్ ఇవ్వకుండా మేము ఎక్కడ అడ్డుపడలేదు. ఇది వాస్తవం కాదా? కడపలో జరగలేదా ఇది? మీరు కూడా ఆలోచన చేయాలి విషయాలు. మా ప్రభుత్వాలు చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి. ఎవరికి కావాలంటే ఇప్పుడు అరెస్ట్ చేసి తీసుకెళ్ళడానికి ఈడీకి ఉన్నత స్థాయి వ్యవస్థలకి ఒక సిస్టమ్ ఒకటి ఉంటుంది. తిరిగి కేసు పెడతారా? ఎవరిని రక్షించుకోవడం కోసం ఇవాళ ఎవరికి మీరు సీట్ ఇచ్చారు? అన్ని ఏళ్ళు కూడా 5 ఏళ్ళు కూడా ఫలానా అతను ముద్దాయి, అవినాష్ రెడ్డి ముద్దాయి అని చెప్తుంటే వారికి ఎంపీ సీట్ ఇచ్చి గెలిపించుకుంటే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఈ ఆంధ్రప్రదేశ్ని ఏ స్థాయికి తీసుకెళ్తున్నారు? భారతీయ జనతా పార్టీకి ఎవరు శత్రువు కాదు, ఎవరు మిత్రులు కాదు. రాజకీయాల్లో ప్రత్యర్థులు మాత్రం ఉంటారు. కానీ చట్టాలని ఎప్పుడు కూడా మనం గౌరవించాలి. చట్టాలను ఎప్పుడు మా చేతిలో ఉన్నంతసేపు మేము చుట్టాలు మనం ఏం చెప్తే వింటారంటే ఇది ఎప్పుడు ఎవరి చేతిలోనూ ప్రభుత్వాలు ఉండవు. 5 సంవత్సరాల తర్వాత ప్రభుత్వాలు మారితే రేపు ఖచ్చితంగా బీజేపీ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో వస్తుంది. ఎవరైతే చట్టాలని జోబులో పెట్టుకున్నారో, చట్టాలని వాళ్ళ ఇష్టం వాడుకున్నారో వాళ్ళందరినీ కూడా జైలుకు పంపించడానికి బీజేపీ కూటమి ప్రభుత్వం చాలా సీరియస్ గా పనిచేస్తుందని ఈ సందర్భంగా చెప్తున్నామంట. అంటే ఆఫ్టర్ ఎలక్షన్ ఇదంతా జరిగేది, ఇప్పుడైతే ఏమీ జరగదు. ఇప్పుడున్న వాళ్ళ మీద ఎవరి మీద ఉండదు, ఆఫ్టర్ ఎలక్షన్ జరుగుతుంది. మీరు అన్ని తెలిసి మాట్లాడతారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎవరిదండి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎవరిది? కాకినాడ రూరల్ అసెంబ్లీలో వైసీపీ మెటీరియల్ లారీ డంప్ చేస్తుంటే బీజేపీ కార్యకర్తలు వెళ్ళి ఈ యొక్క మెటీరియల్ పెట్టే ప్లేస్ కానీ మెటీరియల్ కానీ ఈ మెటీరియల్లో ఇంకా వేరే ఐటమ్స్ ఉన్నాయని అనుమానం వ్యక్తం చేస్తే వాళ్ళని తరిగి కొట్టారండి పోలీసులు ఎదురుకుంటాను వైసీపీ నాయకులు. దాని మీద కేసు ఫైల్ చేయలేదు. మరి తిరిగి 2వ కేసు భారతీయ జనతా పార్టీ నాయకులు మా మీద దౌర్జన్యం చేస్తారని చెప్పి. ఎంత దౌర్భాగ్యమో తెలుసండి. భారతీయ జనతా పార్టీ నాయకుల్ని అధికారులు తీసుకెళ్లారు. ఎవరిని మీరు చెప్పింది వాస్తవం కాదు, ఆ మెటీరియల్ మీకు చూపిస్తాము, మీరు మాతో రండి అని చెప్పి ఎలక్షన్ అధికారులు, అక్కడ ఉన్న రెవెన్యూ అధికారులు అందరూ కూడా ఆ యొక్క బిల్డింగ్ లోకి వెళ్ళి చూశారు. మరి భారతీయ జనతా పార్టీ మీద తిరిగి కేసు పెట్టినప్పుడు అధికారులు దగ్గర ఉన్నారు. వాళ్ళ మీద కూడా కేసు పెట్టాలి కదా, వాళ్ళ మీద కూడా కేసు ఫైల్ అవ్వాలి కదా. నారాయణ రెడ్డి గారు మాలకొండయ్య గారు అన్నట్టు
అసలు ఒక క్రిమినల్ వైపే అన్ని చేతులు వేళ్ళు అన్నీ చూపిస్తున్నా అయినప్పటికీ కూడా ఆయనకు అసలు ఎలా ఎంపీ టికెట్ ఇచ్చారు? మీకు తెలిసి కూడా ఇచ్చారా? అసలు అన్న అమ్మ మాలకొండ అన్నకే అంటే చాలా సీనియర్ పొలిటీషియన్ అన్న, అలా అవినాష్ రెడ్డిపై 5 ఏళ్ళు చూపుతున్నాయన్న మాట అనడం కూడా అది ఖచ్చితంగా నేను ఖండిస్తున్నాను ఆ విషయాన్ని. ఎందుకంటే అవినాష్ రెడ్డి గారికి ఆ యొక్క వైఎస్ వివేకానంద రెడ్డి గారి యొక్క హత్యతో సంబంధం లేదు, చేయవలసిన పని లేదు, అవసరము లేదు. అసలు అవినాష్ రెడ్డి ఓకే, అంటే నారాయణ రెడ్డి గారు సంబంధం లేదు అని అంటున్నారు. సరే, ఈ విషయం మాట్లాడదురు కానీ సంబంధం లేదు అంటున్నారు. మరి ఎందుకు మీరు ఎలక్షన్ మూమెంట్లో ఆయన మీద లేనిపోని వ్యాఖ్యలు చేస్తున్నారు, ఇష్టమైనట్టుగా మాట్లాడుతున్నారని ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఆ కేసుకు మీకు సంబంధం లేనప్పుడు మీకెందుకు ఆ భయం? ఓట్లు ఖచ్చితంగా మీకు పడతాయి కదా. నిందితుడు ఆయన కాదు అనుకున్నప్పుడు ప్రజలు ఖచ్చితంగా ఆయన ఎన్నుకుంటారు కదా. ఎవరు మంచి ఎవరు చెడు అనేది ప్రజలకు తెలియదా? అమ్మా, ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత, మీ మీడియా యాక్టివ్ అయిన తర్వాత, మేము ఒక 50 సంవత్సరాలు 40 సంవత్సరాలలో మా వ్యక్తిత్వాన్ని మేము నిర్మించుకుని మేము ఒక స్థాయికి వచ్చి ప్రజల్లో సేవ చేసి వచ్చిన తర్వాత ఎవడో ఒకడు వచ్చి ఒక పోస్ట్ తోటో ఒక మాటతోటో ఎదుటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వ హననం చేయడం మొదలుపెట్టేసింది. అంటే రాజకీయ నాయకులని చాలా మంది విమర్శించడం చూశారు, కానీ రాజకీయ నాయకులే అందరికీ లోకువ. ఎందుకంటే మీరు ఎవరు ఏం మాట్లాడేసినా సరే భరిస్తూ ఊరుకోవాలి రాజకీయ నాయకుల పరిస్థితి ఈరోజు అది. ఎందుకంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత రకరకాల పోస్టింగ్లు, ఏదో నోటికి ఏదో వస్తే అది పెట్టేస్తుంటారు. మనం ఎంతమందికైనా సమాధానం చెప్తాం తల్లి. అలాగే అవినాష్ రెడ్డి గారి విషయంలో నిజంగా అవినాష్ రెడ్డి గారికి ఆ హత్యతో సంబంధం ఉన్నట్లయితే ఈరోజు ఈ హత్య ఈ యొక్క గౌరవ భారతదేశం యొక్క ఉన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టులో ఉన్న విషయాన్ని మనం మనకి ఇష్టం వచ్చినట్లు ఎవరి దృష్టిలో వాళ్ళు చూసి ఎవరి దృష్టిలో వాళ్ళు వ్యాఖ్యానించడం అనేది సరి అయిన పద్ధతి కాదు. అంతేకాకుండా అవినాష్ రెడ్డి గారి మీద లేనివి ఉన్నవి ఏదేదో మాట్లాడేస్తే దానికి సమాధానం చెప్పకపోతే, ఇది కాదు అని మాట్లాడకపోతే జనాలు కూడా ఒక గ్లోబల్ ప్రచారం చేసి కొద్ది కాలానికి దాన్నే నిజం చేసే ప్రయత్నం కూడా ప్రతిపక్షాలు చేసే ప్రయత్నం చేస్తాయి. కాబట్టి ఆ విషయాన్ని ఖచ్చితంగా ఖండించవలసిన అవసరం, దాని మీద ఖచ్చితంగా ఒక వాస్తవికమైన దృక్పథంతో మాట్లాడవలసిన విషయం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. అందుకే వారు ఏదైనా మాట్లాడినప్పుడు, వారు తప్పు మాట్లాడినప్పుడు దాన్ని ఖండించవలసిన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాబట్టి ఖండిస్తూ ఉన్నాం. నేను కూడా ఈ విషయం మీద ఎక్కువ మాట్లాడాలనుకుంటున్నా. ఎందుకంటే ఇది కోర్టులో ఉన్న విషయం, ఇది కోర్టులో చాలా ముందుకు పోతున్న విషయం. ఈ విషయాన్ని ఈ తప్పొప్పులు అనేవి ఏంటి, ఎవరు అంతకులు కాదు అనే దాని మీద ఖచ్చితంగా ఈ త్వరలోనే ఒక సంవత్సరన్నర కాలంలోనే దాని మీద రిజల్ట్ రాబోతుంది. లేకపోతే ఎన్నికలు అయిపోయిన తర్వాత 5-6 నెలల్లో రావచ్చు. ఇలాంటి విషయం గురించి నేను మాట్లాడి నా యొక్క వ్యక్తిత్వాన్ని కూడా తగ్గించుకునే ఉద్దేశం నాకు లేదు. ఓకే, సో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక రైతులు తీవ్రంగా నష్టపోయారని మాట్లాడారు షర్మిల. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఉన్నప్పుడు రైతులకు పండగ అసలు. బట్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మాత్రం రైతులు ఎండిపోతున్నారు, తీవ్రంగా నష్టపోతున్నారు, పంట ఎండిపోతోంది అని మాట్లాడుతున్నారు. బట్ ఎందుకు అంటే రైతులకు ఇచ్చిన హామీల్ని మీరు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4.5 ఏళ్లలో ఎందుకు హామీలు నెరవేర్చలేకపోయారు? ఒక నిధి ఏర్పాటు చేస్తామని చెప్పారు, 4,000 కోట్ల నిధి, ఏదైనా పంట నష్టం వస్తే దాని నుంచి తీసుకొస్తాము అని. బట్ ఇప్పటివరకు దాన్ని ఇంప్లిమెంట్ ఏ విధంగా చేశారు, అసలు ఎంతవరకు అందిందనేది అసలు ఎవరికీ తెలియదు కదా. సో దీని గురించి ఏమంటారు? అమ్మ, ఏదో ప్రచారంలో అగ్రెసివ్గా మాట్లాడేసి ఏదో బుల్లెట్ పాయింట్లు మాడేస్తే జనాలు చప్పట్లు కొట్టేస్తారని షర్మిల లాంటి వారు ఏదేదో మాట్లాడేయడం తప్ప 2019 నుంచి 2024 ఈ 5 సంవత్సరాల కాలాన్ని తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు చేసినంత మేలు 1947 నుంచి 2019 వరకు ఈ రోజు వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి హయాంలో కూడా జరగలేదు. ఎందుకు జరగలేదు కూడా చెప్తా. 2019 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతు భరోసా అనే ఒక పథకానికి శ్రీకారం చుట్టి ప్రతి రైతు అకౌంట్లో ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు ఇవ్వడమే కాకుండా ఈ రోజు వరకు ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో, సాధారణంగా కౌలు రైతులు ఎవరుంటారంటే అమ్మా
ఎవరైతే అగ్ర కులాల్లో పేదవారు, ఎవరైతే ఎనుకబడిన కులాలు బీసీలు, ఎవరైతే షెడ్యూల్ కులాలు ఎస్సీలు ఉంటారో వీరు మాత్రమే ఎక్కువగా కౌలు రైతులు ఉంటారు. ఈ కౌలు రైతులు భూస్వాముల దగ్గర నుంచి ఎకరం 2 ఎకరాలు 5 ఎకరాల లోపు భూముల్ని శిస్తుకు తీసుకుని వారు వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఇలాంటి కౌలు రైతులు ఎవరైతే బీసీ ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన వారు ఉన్నారో వారు ఆర్థికంగా వెనుకబడి ఉంటారు. కాబట్టి వారే 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీలకి కూడా పెద్ద పెద్ద వారి దగ్గర వడ్డీలకి తెచ్చి వారు వ్యవసాయం చేస్తూ ఉంటారు. అలాంటి వారు ఈ యొక్క పెట్టుబడికి తెచ్చిన వడ్డీల వల్ల చాలా నష్టపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు కూడా గత ప్రభుత్వాల్లో ఉండేవి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత భూమి గల రైతులకే కాకుండా శిస్తు తీసుకుంటున్న బీసీ వర్గాలకు ఎస్సీ వర్గాలకి కూడా కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు రైతు భరోసా ఇచ్చి వారికి పెట్టుబడిలో సాయం చేయడమే కాకుండా ఎవరైతే రైతులు ఏదైనా మనం వరదలు వచ్చి కానీ వర్షాలు వచ్చి కానీ ఒకవేళ కరువు కాటకాలు వచ్చి కానీ ఏదైనా ఇబ్బంది వస్తే వారికి ఖచ్చితంగా ఇన్సూరెన్స్, ఎందుకంటే గత ప్రభుత్వాల్లో ప్రతి రైతు ఇన్సూరెన్స్ కట్టవలసి వచ్చేది. ఈ రోజు ప్రతి రైతుకి ఇన్సూరెన్స్ ని రాష్ట్ర ప్రభుత్వమే కట్టి వారందరికీ కూడా మేలు చేస్తుంది. నా మట్టికి నేను చెప్తాను వినమ్మా, నేను పిఠాపురం నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గానికి చెందినవాడిని. నా గ్రామం పేరు నాగులాపల్లి. 2020లో మా నాగులాపల్లి గ్రామానికి ఏలేరు వరదలు వచ్చి ఊరంతా మునిగిపోయి రైతులందరూ కూడా ఆ యొక్క పంటలన్నీ కూడా మునిగిపోయినాయి. గత స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఏలేరు ప్రాజెక్టు నిర్మాణం జరిగిన తర్వాత దగ్గర నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా మా ఊరు రైతులు కూడా మా ఊరు రైతుల యొక్క ఈ భూములు వరదలు వచ్చినప్పుడు మునిగిపోవడం జరిగే ఉండేవి. ఏలేరు ఆధునికీకరణ జరిగితే తప్ప ఈ ప్రాబ్లం మాకు తీరే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో 2020 సంవత్సరంలో ఇలాగే వరదలు వచ్చి ఊరు మునిగిపోతే, గతంలో ఇలా మునిగిపోతే రైతుల యొక్క వ్యవసాయ భూమి మునిగిపోతే కనీసం ఊరంతటికీ కలిపి 10 నుంచి 20 లక్షల రూపాయలు దాటి ఏ రోజు కూడా 10 నుంచి 20 లక్షల రూపాయలు దాటి ఏ రోజు కూడా పరిహారం ఇవ్వలేదు ఏ ప్రభుత్వం కూడా. 2020లో రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మా గ్రామంలో మా పంట పొలాలు ముగిలిపోతే మా ఊరికి వచ్చిన పరిహారం ఎంతో తెలుసా తల్లి? ఎంతో తెలుసా? 4,52,00,000 రూపాయలు. ఒక్క గ్రామానికి 4,52,00,000 రూపాయలు రైతులకు పరిహారం ఇవ్వడం జరిగింది. అమ్మా, ఇంతకంటే ఏం చేయాలి తల్లి రైతులకి? అంటే నారాయణ రెడ్డి గారు మీరు చెప్పేది ఏంటంటే రైతులకు బాగా పరిపాలించే ప్రభుత్వం ఏమైనా ఉందామా ఇంకా? అంటే మీరు చెప్పేది ఏంటంటే మీ పిఠాపురం నియోజకవర్గం వరకు అందిందేమో, బట్ నిజంగా ఒకవేళ పంట నష్టపోయినా వరదలు వచ్చినా కరువు వచ్చినా కూడా ఏ పరిహారము అందకపోతే అసలు ఈ మాట రాదు కదా. మీరేమంటున్నారు? అందరూ రైతులకు రైతు బంధు అన్ని ఇచ్చాము, అన్ని అందాయి అంటున్నారు. బట్ నిజంగా ఒకవేళ అందితే అసలు ఈ వర్డ్ అనేది బయటికి రాదు కదా. అసలు రైతులకు ఏం చేశారు, పంటలు ఎండిపోతున్నాయనే విషయం బయటికి రాదు కదా. ఎందుకంటారు? అమ్మా, రైతు భరోసా కేంద్రాలు పెట్టాం, రైతులకు శాస్త్రీయమైన అవగాహన కల్పించాం. చాలా మంది రైతులు భూ వివాదాలతో ఉన్నారు కాబట్టి రీసర్వే అనే దాన్ని పెట్టి ఎంతో కాలం నుంచి, చాలా తాత ముత్తాతల కాలం నుంచి ఏవైతే భూ వివాదాలు ఉన్నాయో వాటిని పరిష్కరించి వారికి పూర్తిగా రైతులకి వారి భూమి మీద హక్కును సంపూర్ణం చేయడే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ట్రాక్టర్లో సబ్సిడీలు ఇచ్చుకొచ్చాం. అలాగే చాలా తక్కువ రేటుకి రైతు భరోసాల ద్వారా ఎరువులు అమ్మకం, పెస్టిసైడ్స్ అమ్మకం చేస్తూ ఉన్నాం. రైతులకి ఏ విధంగా నష్టపోయినా సరే వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజు ప్రతి రైతుకి గిట్టుబాటు ధర నేను చెప్తున్నా, ఈ రోజు 1,800 రూపాయలు అమ్ముతుంది తల్లి, 1,800 రూపాయలు అమ్ముతుంది. ఈ గత ప్రభుత్వాల్లో ఎట్టి సమయంలో కూడా అసలు రైతుకి మద్దతు ధర ఎంఎస్పి అసలు కనీస మద్దతు ధర అనేది లేకుండా చాలా మంది రైతులు ఇబ్బంది పడ్డారు. ఈరోజు రైతులు మేము గవర్నమెంటే కొంటుంది వాళ్ళ దగ్గర కొని 15 రోజుల లోపులోనే వారి అకౌంట్లోనే వారికి డబ్బు ఇవ్వడమే కాకుండా అన్ని రకాలుగా రైతులకు చేదోడు వాదోడుగా ఉన్న ప్రభుత్వం ఏదైనా ఉంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏ రైతు ఇంటికి పోయినా సరే రైతు ఇల్లు పండగగా మారింది. చంద్రబాబు నాయుడు గారు రైతుకి వ్యవసాయం దండగా అంటే నిజంగా ఆ రోజుని 2004 నుంచి 2009 వరకు రాజశేఖర్ రెడ్డి గారు రైతు బాంధవుడిగా పేరు తెచ్చుకుంటే దానికంటే ఒక మెట్టు ఎక్కువ ఎదిగి ప్రతి రైతు ఇంటికి నేరుగా ప్రతి పథకాన్ని పోయే ప్రయత్నం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి కంటే మిన్న అనుకునే విధంగా రైతు బాంధవుడిగా పేరు తెచ్చుకున్నాడు అనేది వాస్తవం. రైట్. మాలకొండయ్య గారు, జూన్ 8 లేదా 9న
ప్రధాని మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తారు అని ఒక డేట్ కూడా ఫిక్స్ చేశారు. ఈయన అంత ధీమాగా ఉన్నారు, 370, 400 ఖచ్చితంగా మీరు కొట్టేస్తారా ఈసారి? అందుకే డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారా ప్రమాణ స్వీకారానికి? మేడం గారు, దేశంలో వార్ వన్ సైడ్, 400 సీట్ల పైన. ఇది నరేంద్ర మోడీ గారు దేశ ప్రజల యొక్క మనసులో మాట తెలుసుకొని అన్ని రాజకీయ పార్టీల యొక్క ఏదైతే పోరాటాలు గమనించిన తర్వాత, అన్ని రాష్ట్రాల్లో ప్రజల యొక్క సంతోషం చూసిన తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రకటించినటువంటి అంకె 400 సీట్లు. వరదలు వచ్చి కానీ, వర్షాలు వచ్చి కానీ, ఒకవేళ కరువు కాటకాలు వచ్చి కానీ ఏదైనా ఇబ్బంది వస్తే వారికి ఖచ్చితంగా ఇన్సూరెన్స్. ఎందుకంటే గత ప్రభుత్వాల్లో ప్రతి రైతు ఇన్సూరెన్స్ కట్టవలసి వచ్చేది. ఈ రోజు ప్రతి రైతుకి ఇన్సూరెన్స్ ని రాష్ట్ర ప్రభుత్వమే కట్టి వారందరికీ కూడా మేలు చేస్తుంది. నా మట్టికి నేను చెప్తాను వినమ్మా. నేను పిఠాపురం నియోజకవర్గం, తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గానికి చెందినవాడిని. నా గ్రామం పేరు నాగులాపల్లి. 2020లో మా నాగులాపల్లి గ్రామానికి ఏలేరు వరదలు వచ్చి ఊరంతా మునిగిపోయి రైతులందరూ కూడా ఆ యొక్క పంటలన్నీ కూడా మునిగిపోయినాయి. గత స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఏలేరు ప్రాజెక్టు నిర్మాణం జరిగిన తర్వాత దగ్గర నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా మా ఊరు రైతులు కూడా మా ఊరు రైతుల యొక్క ఈ భూములు వరదలు వచ్చినట్టు మునిగిపోవడం జరిగే ఉండేవి. ఏలేరు ఆధునికీకరణ జరిగితే తప్ప ఈ ప్రాబ్లం మాకు తీరే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో 2020వ సంవత్సరంలో ఇలాగే వరదలు వచ్చి ఊరు మునిగిపోతే, గతంలో ఇలా మునిగిపోతే రైతుల యొక్క వ్యవసాయ భూమి మునిగిపోతే కనీసం ఊరంతటికీ కలిపి 10 నుంచి 20 లక్షల రూపాయలు దాటి ఏ రోజు కూడా 10 నుంచి 20 లక్షల రూపాయలు దాటి ఏ రోజు కూడా పరిహారం ఇవ్వలేదు ఏ ప్రభుత్వం కూడా. 2020లో రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మా గ్రామంలో మా పంట పొలాలు ముగిలిపోతే మా ఊరికి వచ్చిన పరిహారం ఎంతో తెలుసా తల్లి? ఎంతో తెలుసా? 4,52,00,000 రూపాయలు. ఒక్క గ్రామానికి 4,52,00,000 రూపాయలు రైతులకు పరిహారం ఇవ్వడం జరిగింది. అమ్మా, ఇంతకంటే ఏం చేయాలి తల్లి రైతులకి? అంటే నారాయణ రెడ్డి గారు మీరు చెప్పేది ఏంటంటే రైతులకు బాగా పరిపాలించే ప్రభుత్వం ఏమైనా ఉందమ్మా ఇంకా? అంటే మీరు చెప్పేది ఏంటంటే మీ పిఠాపురం నియోజకవర్గం వరకు అందిందేమో, బట్ నిజంగా ఒకవేళ పంట నష్టపోయినా, వరదలు వచ్చినా, కరువు వచ్చినా కూడా ఏ పరిహారము అందకపోతే అసలు ఈ మాట రాదు కదా. మీరేమంటున్నారు? అందరూ రైతులకు రైతు బంధు అన్ని ఇచ్చాము, అన్ని అందాయి అంటున్నారు. బట్ నిజంగా ఒకవేళ అందితే అసలు ఈ వర్డ్ అనేది బయటికి రాదు కదా. అసలు రైతులకు ఏం చేశారు, పంటలు ఎండిపోతున్నాయనే విషయం బయటికి రాదు కదా. ఎందుకంటారు? అమ్మా, రైతు భరోసా కేంద్రాలు పెట్టాం, రైతులకు శాస్త్రీయమైన అవగాహన కల్పించాం. చాలా మంది రైతులు భూ వివాదాలతో ఉన్నారు కాబట్టి రీసర్వే అనే దాన్ని పెట్టి ఎంతో కాలం నుంచి, చాలా తాత ముత్తాతల కాలం నుంచి ఏవైతే భూ వివాదాలు ఉన్నాయో వాటిని పరిష్కరించి వారికి పూర్తిగా రైతులకి వారి భూమి మీద హక్కును సంపూర్ణం చేయడే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ట్రాక్టర్లో సబ్సిడీలు ఇచ్చుకొచ్చాం. అలాగే చాలా తక్కువ రేటుకి రైతు భరోసాల ద్వారా ఎరువులు అమ్మకం, పెస్టిసైడ్స్ అమ్మకం చేస్తూ ఉన్నాం. రైతులకి ఏ విధంగా నష్టపోయినా సరే వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజు ప్రతి రైతుకి గిట్టుబాటు ధర నేను చెప్తున్నా, ఈ రోజు 1,800 రూపాయలు అమ్ముతుంది తల్లి, 1,800 రూపాయలు అమ్ముతుంది. ఈ గత ప్రభుత్వాల్లో ఎట్టి సమయంలో కూడా అసలు రైతుకి మద్దతు ధర, ఎంఎస్పి, అసలు కనీస మద్దతు ధర అనేది లేకుండా చాలా మంది రైతులు ఇబ్బంది పడ్డారు. ఈ రోజు రైతులు గవర్నమెంటే కొంటుంది వాళ్ళ దగ్గర, కొని 15 రోజుల లోపులోనే వారి అకౌంట్లోనే వారికి డబ్బు ఇవ్వడమే కాకుండా అన్ని రకాలుగా రైతులకు చేదోడు వాదోడుగా ఉన్న ప్రభుత్వం ఏదైనా ఉంటే అది వైఎస్ఆర్సిపి ప్రభుత్వమే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏ రైతు ఇంటికి పోయినా సరే రైతు ఇల్లు పండగగా మారింది. చంద్రబాబు నాయుడు గారు రైతుకి వ్యవసాయం దండగా అంటే నిజంగా ఆ రోజుని 2004 నుంచి 2009 వరకు రాజశేఖర రెడ్డి గారు రైతు బాంధవుడిగా పేరు తెచ్చుకుంటే దానికంటే ఒక మెట్టు ఎక్కువ ఎదిగి ప్రతి రైతు ఇంటికి నేరుగా ప్రతి పథకాన్ని పోయే ప్రయత్నం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కంటే మిన్న అనుకునే విధంగా రైతు బాంధవుడిగా పేరు తెచ్చుకున్నాడు అనేది వాస్తవం. రైట్. మాలకొండ గారు, జూన్ 8 లేదా 9న ప్రధాని మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తారు అని ఒక డేట్ కూడా ఫిక్స్ చేశారు. ఈయన అంత ధీమాగా ఉన్నారు, 370, 400 ఖచ్చితంగా మీరు కొట్టేస్తారా ఈసారి? అందుకే డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారా ప్రమాణ స్వీకారానికి? మేడం గారు, దేశంలో వార్ వన్ సైడ్, 400 సీట్ల పైన. ఇది
నరేంద్ర మోడీ గారు దేశ ప్రజల యొక్క మనసులో మాట తెలుసుకొని అన్ని రాజకీయ పార్టీల యొక్క ఏదైతే పోరాటాలు గమనించిన తర్వాత అన్ని రాష్ట్రాల్లో ప్రజల యొక్క సంతోషం చూసిన తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రకటించినటువంటి వరదలు వచ్చి కానీ వర్షాలు వచ్చి కానీ ఒకవేళ కరువు కాటకాలు వచ్చి కానీ ఏదైనా ఇబ్బంది వస్తే వారికి ఖచ్చితంగా ఇన్సూరెన్స్, ఎందుకంటే గత ప్రభుత్వాల్లో ప్రతి రైతు ఇన్సూరెన్స్ కట్టవలసి వచ్చేది. ఈ రోజు ప్రతి రైతుకి ఇన్సూరెన్స్ ని రాష్ట్ర ప్రభుత్వమే కట్టి వారందరికీ కూడా మేలు చేస్తుంది. నా మట్టికి నేను చెప్తాను వినమ్మా, నేను పిఠాపురం నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గానికి చెందినవాడిని. నా గ్రామం పేరు నాగులాపల్లి. 2020లో మా నాగులాపల్లి గ్రామానికి ఏలేరు వరదలు వచ్చి ఊరంతా మునిగిపోయి రైతులందరూ కూడా ఆ యొక్క పంటలన్నీ కూడా మునిగిపోయినాయి. గత స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఏలేరు ప్రాజెక్టు నిర్మాణం జరిగిన తర్వాత దగ్గర నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా మా ఊరు రైతులు కూడా మా ఊరు రైతుల యొక్క ఈ భూములు వరదలు వచ్చినప్పుడు మునిగిపోవడం జరిగే ఉంటాయి. ఏలేరు ఆధునికీకరణ జరిగితే తప్ప ఈ ప్రాబ్లం మాకు తీరే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో 2020 సంవత్సరంలో ఇలాగే వరదలు వచ్చి ఊరు మునిగిపోతే, గతంలో ఇలా మునిగిపోతే రైతుల యొక్క వ్యవసాయ భూమి మునిగిపోతే కనీసం ఊరంతటికీ కలిపి 10 నుంచి 20 లక్షల రూపాయలు దాటి ఏ రోజు కూడా 10 నుంచి 20 లక్షల రూపాయలు దాటి ఏ రోజు కూడా పరిహారం అవ్వలేదు ఏ ప్రభుత్వం కూడా. 2020లో రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మా గ్రామంలో మా పంట పొలాలు ముగిలిపోతే మా ఊరికి వచ్చిన పరిహారం ఎంతో తెలుసా తల్లి? ఎంతో తెలుసా? 4,52,00,000 రూపాయలు. ఒక్క గ్రామానికి 4,52,00,000 రూపాయలు రైతులకు పరిహారం ఇవ్వడం జరిగింది. అమ్మా, ఇంతకంటే ఏం చేయాలి తల్లి రైతులకి? అంటే నారాయణ రెడ్డి గారు మీరు చెప్పేది ఏంటంటే రైతులు బాగా పరిపాలించే ప్రభుత్వం ఏమన్నా ఉందామా ఇంకా? అంటే మీరు చెప్పేది ఏంటంటే మీ పిఠాపురం నియోజకవర్గం వరకు అందిందేమో, బట్ నిజంగా ఒకవేళ పంట నష్టపోయినా, వరదలు వచ్చినా, కరువు వచ్చినా కూడా ఏ పరిహారము అందకపోతే అసలు ఈ మాట రాదు కదా. మీరేమంటున్నారు? అందరూ రైతులకు రైతు బంధు అన్ని ఇచ్చాము, అన్ని అందాయి అంటున్నారు. బట్ నిజంగా ఒకవేళ అందితే అసలు ఈ వర్డ్ అనేది బయటికి రాదు కదా. అసలు రైతులకి ఏం చేశారు, పంటలు ఎండిపోతున్నాయనే విషయం బయటికి రాదు కదా. ఎందుకంటారు? అమ్మా, రైతు భరోసా కేంద్రాలు పెట్టాం, రైతులకు శాస్త్రీయమైన అవగాహన కల్పించాం. చాలా మంది రైతులు భూ వివాదాలతో ఉన్నారు కాబట్టి రీసర్వే అనే దాన్ని పెట్టి ఎంతో కాలం నుంచి, చాలా తాత ముత్తాతల కాలం నుంచి ఏవైతే భూ వివాదాలు ఉన్నాయో వాటిని పరిష్కరించి వారికి పూర్తిగా రైతులకి వారి భూమి మీద హక్కును సంపూర్ణం చేయడే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ట్రాక్టర్లో సబ్సిడీలు ఇచ్చుకొచ్చాం. అలాగే చాలా తక్కువ రేటుకి రైతు భరోసాల ద్వారా ఎరువులు అమ్మకం, పెస్టిసైడ్స్ అమ్మకం చేస్తూ ఉన్నాం. రైతులకి ఏ విధంగా నష్టపోయినా సరే వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజు ప్రతి రైతుకి గిట్టుబాటు ధర నేను చెప్తున్నా, ఈ రోజు 1,800 రూపాయలు అమ్ముతుంది తల్లి, 1,800 రూపాయలు అమ్ముతుంది. ఈ గత ప్రభుత్వాల్లో ఎట్టి సమయంలో కూడా అసలు రైతుకి మద్దతు ధర, ఎంఎస్పి, అసలు కనీస మద్దతు ధర అనేది లేకుండా చాలా మంది రైతులు ఇబ్బంది పడ్డారు. ఈ రోజు రైతులు గవర్నమెంటే కొంటుంది వాళ్ళ దగ్గర, కొని 15 రోజుల లోపులోనే వారి అకౌంట్లోనే వారికి డబ్బు ఇవ్వడమే కాకుండా అన్ని రకాలుగా రైతులకు చేదోడు ఓదోడుగా ఉన్న ప్రభుత్వం ఏదన్నా ఉంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏ రైతు ఇంటికి పోయినా సరే రైతు ఇల్లు పండగగా మారింది. చంద్రబాబు నాయుడు గారు రైతుకి వ్యవసాయం దండగా అంటే నిజంగా ఆ రోజుని 2004 నుంచి 2009 వరకు రాజశేఖర్ రెడ్డి గారు రైతు బాంధవుడిగా పేరు తెచ్చుకుంటే దానికంటే ఒక మెట్టు ఎక్కువ ఎదిగి ప్రతి రైతు ఇంటికి నేరుగా ప్రతి పథకాన్ని పోయే ప్రయత్నం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి కంటే మిన్న అనుకునే విధంగా రైతు బాంధవుడిగా పేరు తెచ్చుకున్నాడు అనేది వాస్తవం. రైట్. మాలకొండ గారు, జూన్ 8 లేదా 9న ప్రధాని మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తారు అని ఒక డేట్ కూడా ఫిక్స్ చేశారు. ఈయన అంత ధీమాగా ఉన్నారు, 370, 400 ఖచ్చితంగా మీరు కొట్టేస్తారా ఈసారి? అందుకే డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారా ప్రమాణ స్వీకారానికి? మేడం గారు, దేశంలో వార్ వన్ సైడ్, 400 సీట్ల పైన. ఇది నరేంద్ర మోడీ గారు దేశ ప్రజల యొక్క మనసులో మాట తెలుసుకొని అన్ని రాజకీయ పార్టీల యొక్క ఏదైతే పోరాటాలు గమనించిన తర్వాత అన్ని రాష్ట్రాల్లో ప్రజల యొక్క సంతోషం చూసిన తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రకటించినటువంటి అంకె 400 సీట్ల పైన ఎన్డీఏ ప్రభుత్వం అనేది దేశంలో ఎన్నికల వార్ వన్ సైడ్, అది బీజేపీ
వార్, అందులో రెండో డౌట్ ఏం లేదు. దాని మీద మనం చాలా నమ్మకంగా ముందుకెళ్ళొచ్చు. మా మిత్రుడు నారాయణ రెడ్డి గారు కూడా దీనికి 100కి 200% ఓటేసేస్తారు. అయితే నారాయణ రెడ్డి గారు రైతుల విషయం మాట్లాడుతున్నప్పుడు చాలా విషయాలు చెప్పారు. కొన్ని విషయాల్లో వాస్తవాలు చెప్పారు. నేను మా మిత్రుడు నారాయణ రెడ్డి గారిని అభినందిస్తాను. అయితే ఇందులో 2 విధాలుగా చూడాలి. ఒకటి, రైతు సమస్యలు చెప్పారు, రైతుల యొక్క అభివృద్ధి చెప్పారు. అయితే అభివృద్ధి నరేంద్ర మోడీ గారిది, సమస్యలు సుడిగుండం వైసీపీది. ఈ 2 చెప్పినందుకు నేను వారిని అభినందిస్తున్నాను. ఇవాళ మనం కౌలు రైతుల్ని కులాల వారీగా విడదీసిన ప్రభుత్వం దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఎక్కడా చూడలేదండి. రైతు అనేది ఒక రైతు అనేది ఒక పని. మనం వ్యవసాయం చేసే వాళ్ళందరినీ కూడా రైతులు అంటాం. అది ముస్లింలు, క్రైస్తవులు, లేదా హిందువులు, బీసీలు, ఇది రైతులకి కులాలు వర్గాలు ఉండవు. నేను చాలా ఇది వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అనేక డిబేట్లో చెప్పాను. రైతుల దగ్గర కూడా నేను మాట్లాడాను. మీరు కులాల వారీగా విడిపోవద్దు, కులాల విషయాలు మాట్లాడొద్దు, రైతులందరూ ఒక్కటే, కౌలు రైతులు అనేది ఒకటి చేయండి. కానీ ఎవరైతే భూములు సొంతంగా చేసుకునేటటువంటి రైతులు పెట్టుబడిదారులుగా ఉంటారు కాబట్టి కౌలు రైతులకి కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. కౌలు రైతు ఇవాళ 10 ఎకరాలు పంట వేస్తే ఆ పంచాయతీ సెక్రటరీ ఆ పంటలోకి వెళ్ళి చూసి ఈ పంటకి నష్టపరిహారం ఇచ్చేటటువంటి ఒక సర్టిఫికేట్, కౌలు రైతు సర్టిఫికేట్, 10 ఎకరాలు పలానా అప్పారావు నాగులపల్లిలో ఈ యొక్క 10 ఎకరాలు చేస్తున్నారు. ఎందుకంటే మన నారాయణ రెడ్డి గారు ఊరి పేరు చెప్పానంటే అక్కడ కూడా కౌలు రైతులు ఎక్కువే. కానీ ఆ విధంగా ఒక సర్టిఫికేట్ ఇవ్వాలి. కానీ ఆ విధంగా సర్టిఫికేట్ ఇచ్చి ఆర్థికంగా వాళ్ళని ఆదుకోవడానికి అన్ని సంక్షేమ పథకాలు వాళ్ళు వర్తించాలి. కేంద్ర ప్రభుత్వం రైతు యాక్ట్లో ఉన్నది ప్రధానమైనటువంటి నిర్ణయం. అది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా వర్తింపు చేశారా? కౌలు రైతులకు వర్తించిందా? కౌలు రైతులు ఆదుకున్నారా? కౌలు రైతుల మీద ప్రేమ చూపించడం కాదు, చట్టాలను తీసుకొచ్చి కౌలు రైతు గుమ్మంలో పెట్టమని చెప్పింది నరేంద్ర మోడీ గారు. అయితే పెడచెవిని పెట్టింది వైసీపీ ప్రభుత్వం. రెండోది, మేము రైతు భరోసా కేంద్రాలు కట్టాము, రైతులకు భరోసా ఇచ్చే 15,000 అకౌంట్లో వేసాము, లేకపోతే రైతుల కోసం పెద్దపేట వేసామని చెప్తున్నారు. సంతోషం, చెప్పడం అనేది చాలా మంచి విషయం. అయితే నేనేం చెప్తానంటే రైతులకి రైతు భరోసా కేంద్రాలు కట్టారు, అది సెంట్రల్ గవర్నమెంట్ నిధులతో కట్టారు, అది వారు కూడా కాదనలేరు. రెండోది, రైతులకి 15,000 అకౌంట్లో వేశారని చెప్పారు, కానీ 13,500 వేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు వేస్తున్న 6,000తో కలిపి ఇవాళ రైతులకి అకౌంట్లో వస్తున్నాయని చెప్తున్నారు. అంటే నరేంద్ర మోడీ గారు ఇస్తున్న 6,000 రూపాయలతో మాత్రం కలిపి వారు 19,500 వేయాలి, కానీ ఇప్పుడు వేస్తుంది 13,000 వేస్తున్నారు. అంటే రైతులకి మేలు చేశారా నష్టం చేశారా అనేది రైతులు గమనిస్తున్నారు. ఓకే, దానికోసం పక్కన పెడితే రైతులు ట్రాక్టర్ల సబ్సిడీ, రైతుల పనిముట్ల సబ్సిడీ, రైతులకి యూరియాల సబ్సిడీ, ఫాస్ఫేట్ల సబ్సిడీ, ఒక రైతుకి సెంట్రల్ గవర్నమెంట్ లెక్కల ప్రకారం 50,000 నుంచి 70,000కు ప్రతి సంవత్సరము సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కానీ అందులో ఎన్ని సబ్సిడీ తగ్గించారమ్మా ఈ ప్రభుత్వం? బోర్లు వేస్తే బోరుకు సబ్సిడీ, పైపులకు సబ్సిడీ, కరెంటు వైర్కి సబ్సిడీ, ట్రాక్టర్ ఇస్తే సబ్సిడీ, అదే ఏదైతే పొలంలో దున్నేటటువంటి నాగల దగ్గర నుంచి గుణపం దగ్గర నుంచి పార దాకా సబ్సిడీ మీద కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి, ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నటువంటి ఏదైతే నిధుల్లో భాగంగా సబ్సిడీలు ఇవ్వాలి రైతులకి. రైతులు సబ్సిడీ తగ్గించింది వైసీపీ ప్రభుత్వం, రైతులు సబ్సిడీ కొనసాగిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇది రైతులకు మంచి జరిగిందా చెడు జరిగిందని అందరూ గమనించాలి. ఒక్క విషయం అయిపోయిందమ్మా. అలా రైతుల కోసమే మనం మాట్లాడుతున్నటువంటి ఈ విషయాలు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు నేను చెప్తున్నానంటే రైతులు అనేటటువంటి వాళ్ళు లేకపోతే మనకి వచ్చే రోజుల్లో భోజనం దొరకదమ్మా. రైతు అనేటువంటి వ్యక్తిని ఏ ప్రభుత్వం వచ్చినా రైతుకి, ఇవాళ కేంద్ర ప్రభుత్వం రైతు కోసం సపరేట్ బడ్జెట్ ఎందుకు పెట్టిందంటే రైతు కోసం పనిచేసే ప్రభుత్వం కేంద్రంలో ఉంది. నరేంద్ర మోడీ గారు రైతుల కోసం అధ్యయనం చేసిన వ్యక్తి కాబట్టి ఇవాళ ఆయన కోసం లక్ష కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టారు. మనకి కరోనా టైంలో కూడా 1,00,000 కోట్ల చిల్లర ఒక ప్యాకేజీ పెట్టి ఎంత కావాలో అంత వాడుకోమని చెప్పారు. అది ఎంత వాడుకున్నారనేది అది మనం తర్వాత ఆలోచిద్దాం. ఇవాళ మనం చూస్తే ప్రతి గ్రామంలో రైతులు, ఇంతకుముందు రైతు సొసైటీలు ఉండేయమ్మా. ఇప్పుడు ఆ సొసైటీలన్నీ అవినీతిలో మునిగిపోయి తాళాలేసి అదొక పెద్ద కుంభకోణం అయిపోయింది. కానీ ప్రతి గ్రామంలో రైతులు 100 మంది కానీ 200 మంది కానీ 500 మంది కానీ ఒక క్లబ్ కింద తయారయ్యి ఒక వ్యక్తి 1,000 రూపాయల చొప్పున దాచుకుంటే దానికి 4 రెట్లు ఎక్కువగా నరేంద్ర మోడీ గారు నిధులు ఇచ్చి ఒక రైతు క్లబ్లు ప్రారంభించమని చెప్పి దేశవ్యాప్తంగా పిలిపించారమ్మా. మన ఆంధ్రప్రదేశ్లో ఎన్ని గ్రామాల్లో ఎంత డబ్బులు దాచుకున్నారమ్మా? ఎందుకు ఇదంటే రైతు ప్రైవేట్ అప్పుకి వెళ్తే 3 రూపాయలు 4 రూపాయలు అప్పు, లేకపోతే చేలో ఉన్న పంట పెట్టుబడి పెట్టిన వ్యక్తి తీసుకెళ్ళిపోతాడు.
రైతుకు అమ్ముకునే ధైర్యం లేదు. ఇందాక చెప్పినటువంటి గిట్టుబాటు ధర కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసినప్పటికీ కూడా నిలబెట్టి అమ్ముకునే పరిస్థితి రైతుకు లేదు. మొన్న మనకి పంటలు వచ్చినప్పుడు వర్షాలు వచ్చాయి, పెద్ద వరదలు వచ్చాయి, మొత్తం పొలాలన్నీ మునిగిపోయినాయి. మేము మా జాతీయ నాయకులు వీర్రాజు గారు, మా రాష్ట్ర నాయకులు అందరూ కూడా మేము చేలల్లోకి వెళ్ళాం, పొలంలోకి వెళ్ళాం. రైతులు చెప్పేది ఏంటంటే, మేము ఈ పంటని ఊడ్చి కొంచెం తేమగా ఉండి తీసుకెళ్తే 3 సార్లు ధాన్యం కొనే అధికారులు రిటర్న్ చేస్తారు. నారాయణ రెడ్డి గారు ఏమంటారు? మాలకొండయ్య గారు రైతుల విషయంలో చాలా విషయాలు మాట్లాడారు. బట్ మీరేమో ఇంతకు ముందు అసలు రైతులు ఎక్కడ నష్టపోవట్లేదు, వాళ్ళకి అసలు ఎక్కడ ఏ కష్టం రానియకుండా చూస్తున్నామని అంటున్నారు. మరోవైపు ఏమో ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఇటు సబ్సిడీలు అంటున్నారు, రైతు సంఘాలు అంటున్నారు, ఏవి కూడా వైఎస్ఆర్సీపీ అమలు చేయలేదు అంటున్నారు. మీరేమో వ్యవసాయ శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని మీ థీమ్ ఉంది. బట్ ఇక్కడ వ్యవసాయదారులకు ఎక్కడా కూడా ఒక లక్కీగా ఇది జరిగింది అని చెప్పి ఎక్కడా లేదు కదా. మరి మీ పార్టీ థీమ్ ఏంటి, ఏం జరుగుతుందంటారు? అమ్మ, 100కి 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు జీవితాల్లో ఖచ్చితంగా కాంతి రేఖలు ఉదయించాయి. రైతులకి వ్యవసాయం పట్ల, వారి జీవితం పట్ల, వారి కుటుంబాల పట్ల భరోసా కలిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఒకసారి చేస్తాను అని మాట ఇచ్చారు అంటే ఆయన చేస్తాడు అనే నమ్మకం మొత్తం ఆంధ్రప్రదేశ్లోని ప్రతిపక్షాలకు కూడా అదే నమ్మకం. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మాట అన్నాడు అంటే చేసి తీరతాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు మాత్రమే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న కార్యకర్తలకి, నాయకులకి, ఆఖరికి చంద్రబాబు నాయుడు గారితో కూడా తెలుసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మాట అన్నాడంటే నిలబెట్టుకుంటాడు. విశ్వసనీయతకు మారుపేరు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే మేము నవరత్నాల్లో భాగంగా రైతు భరోసా కల్పిస్తామని చెప్పామో, ఏదైతే రైతుకి ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఆ రైతుని ఆదుకోవడానికి మేము ఒక సంఘటిత నిధిని ఏర్పాటు చేసి ఆ రైతుని ఆదుకుంటామని చెప్పామో, అవన్నిటిని కూడా నెరవేర్చడమే కాకుండా రైతులకి శాచ్యురేషన్ పద్ధతిలో వారి శాచ్యురేషన్ వరకు కూడా మనకు చేయవలసినంత మేము చేస్తూనే ఉన్నాం. ఎందుకంటే దళారుల దగ్గర రైతులు మోసపోకుండా, మధ్యవర్తుల దగ్గర రైతులు మోసపోకుండా డైరెక్ట్గా రైతు దగ్గర నుంచే ఈ యొక్క రైతు భరోసాల ద్వారా కొని అది డైరెక్ట్గా మిల్లర్లకు ఇచ్చే ఆ పద్ధతిని మేము ఏర్పాటు చేసి దళారుల వ్యవస్థ అనే దాన్ని పక్కకి తప్పించి ఆ దళారుల వ్యవస్థ మధ్యలోనికి ప్రభుత్వమే రైతు భరోసా అనే కేంద్రాన్ని తీసుకొచ్చి వారిని ఖచ్చితంగా 17% మ్యాచురైజేషన్ ఉన్న దాన్ని మనం తీసుకోవడం, దానికి ఖచ్చితంగా ఎంత రేటు నిర్ణయించాలో అంత రేటును కూడా నిర్ణయించడం. ఈ రైతు దగ్గర నుంచి కొని పట్టుకెళ్ళిన తర్వాత ఈ ధాన్యం బాగోలేదనో, లేకపోతే ఏదో మాయిశ్చర్ ఎక్కువ ఉందనో, లేకపోతే అది ఎక్కువ ఉందనో అని ఈ దళారుల మధ్యలో ఒక బస్తాకి 50 రూపాయలు, 100 రూపాయలు, 200 రూపాయలు తగ్గించేసేవారు. ఆ పరిస్థితి ఈరోజు లేకుండా డైరెక్ట్గా రైతు భరోసా కేంద్రాలకు కొని ఆ రైతు భరోసా కేంద్రాలు ఏ రైస్ మిల్లర్ దగ్గరికి ఈ యొక్క ధాన్యాన్ని పంపాలో మేమే డైరెక్ట్గా దాన్ని అంతటా కూడా మేము సూపర్వైజ్ చేస్తున్నాం. మా యొక్క ప్రభుత్వం యొక్క ఆధీనంలో, రైతు భరోసా కేంద్రాల ఆధీనంలో జరుగుతూ ఉంది. వారికి కావాల్సిన ఏవైతే గోని సంచులు ఉన్నాయో వాటికి కావాల్సిన ప్రతిదాన్ని కూడా ఈ యొక్క రైతు భరోసా కేంద్రాలు అందజేస్తున్నాయి. ప్రతిదీ కూడా రైతుకి ప్రతి విషయంలో కూడా మేలు కలగడమే కాకుండా రైతుకి మంచి పంట పండించడానికి ఏ టెక్నాలజీ అవసరం, వారికి ఏం చెప్పాలి అనే దాని మీద కూడా మనం ఖచ్చితంగా అగ్రికల్చర్ అసిస్టెంట్లు అనే వాళ్ళని మనం ఈ యొక్క సచివాలయంలో ఏర్పాటు చేసి రైతులను ఎడ్యుకేట్ చేసి మంచి వ్యవసాయం చేయడానికి, ఒకవేళ ఏదైనా పంటలకి రోగాలు వచ్చినప్పుడు కానీ, పంటలకి ఏమైనా ఇబ్బందికరమైన తెగుళ్ళు వచ్చినప్పుడు కానీ వాటికి ఏ విధంగా ఏ వైద్యం అందివ్వాలి, వారికి ఏ విధంగా చేయాలి, అంతేకాకుండా గిట్టుబాటు ధర బాగుండాలంటే ఏ వ్యవసాయం చేయాలి, ఇక్కడ ఈ సంవత్సరం ఏ వ్యవసాయం చేస్తే మీకు గిట్టుబాటు ధర బాగుంటుంది అనే దాని మీద కూడా శాస్త్రీయమైన పరిజ్ఞానాన్ని ఇచ్చే ఒక వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసి రైతుల పక్షపాతిగా పేరు తెచ్చుకున్నారు. సరే, మరి ఉద్యోగాల గురించి ఏమంటారు నారాయణ రెడ్డి గారు? ఉద్యోగాల గురించి ఏమంటారు? ఉద్యోగాలు 2.5 లక్షలు, 2,30,000 వరకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒక 5,000 వరకే ఇప్పటి వరకు ఉద్యోగాలని నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ మరి 2,20,000 ఉద్యోగాలు ఏంటి? ఇప్పుడు వచ్చి 4.5 ఏళ్ళు 5 ఏళ్ళు అయిపోతుంది, ఇప్పటి వరకు ఉద్యోగాల నోటిఫికేషన్ లేదు, ఉద్యోగస్తులకు ఉద్యోగాలు లేవు. మరి ఇంకెప్పుడు చేస్తారు? 5 ఏళ్లలో అసలు ఏం చేశారు మీరు? అమ్మ, మంచి క్వశ్చన్ అడిగారు తల్లి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారో అబద్ధాలకి సమాధానం చెప్పే క్వశ్చన్ మీరు మంచిగా నేను క్వశ్చన్ అడిగారు. చాలా థ్యాంక్ యూ తల్లి. 2014లో ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నేను సీనియర్ని, 40 సంవత్సరాల ఇండస్ట్రీ,
నేను హైటెక్ సిటీ కట్టాను, ఈటెక్ సిటీ కట్టాను, ఆటెక్ సిటీ కట్టాను, ఇంకొకటి ఎవడో కడితే అది ఆ ఖాతాలో వేసేసుకుని ఈ యొక్క ఏదో కబుర్లు చెప్పి ఒక వయసు రీత్యా అనుభవజ్ఞుడేమో, వయసు రీత్యా పెద్దవాడు, జగన్మోహన్ రెడ్డి గారు కుర్రవారు, ఇంకా పరిపాలనలో అనుభవం లేదు అనే దానితో ముఖ్యమంత్రి పీఠాన్ని 2014లో కైవసం చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 ఈ యొక్క పరిపాలన కాలంలో ఎన్నికల ముందు ఒక మాట చెప్పాడు ఆయన, జాబు కావాలంటే బాబు రావాలి, జాబు కావాలంటే బాబు రావాలి, టీవీ పెడితే చాలు జాబు కావాలంటే బాబు రావాలి, జాబు కావాలంటే బాబుకి రావాలి. ఎస్, బాబు వారు వచ్చారు. బాబు వారు వచ్చిన తర్వాత ఆ జాబులు ఎవరికి వచ్చాయంటే మంత్రిగా లోకేష్ బాబు గారికి, అర్థమైందండి, లోకేష్ బాబు గారికి, యనమల రామకృష్ణ గారికి, వీళ్ళకి మాత్రమే నెగ్గకపోయినా సరే జాబులు వచ్చాయి. 2014 నుంచి 2019 వరకు 5 సంవత్సరాల కాలంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన గవర్నమెంట్ ఉద్యోగాలు ఎంతో తెలుసా తల్లి? కేవలం 34,000 ఉద్యోగాలు, కేవలం 34 ఉద్యోగాలు. 2014 నుంచి 2019 వరకు ఒక్క డిఎస్సి కూడా ఇవ్వలే, ఒక్క డిఎస్సి కూడా ఇవ్వలే. అది కూడా 2018లో ఒక్క డిఎస్సి 7,000 ఉద్యోగాలతో ఒక్క డిఎస్సి ఇచ్చి ఆ ఉద్యోగాలను కూడా భర్తీ చేయకుండా అతను 2018లో ఇచ్చి వదిలేశారు. ఎప్పుడైతే 2019లో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారో, ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏవైతే భర్తీ చేయకుండా వదిలేసిన డిఎస్సి ఉపాధ్యాయ ఉద్యోగాలు ఉన్నాయో ఆ ఉపాధ్యాయ ఉద్యోగాలన్నీ కూడా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారే 2019 మళ్ళీ మాట్లాడదాం. అమ్మ వినాలి 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 వినాలి. అంటే కాంగ్రెస్ నేత షేక్ బాజీ కూడా జాయిన్ అయ్యారు, ఆయన కూడా వినాలి కదా, ఆయన కూడా మీ వర్షన్ పూర్తి చేసేది. ఈ ఉద్యోగాలు అనేది పూర్తి చేసేసిన తర్వాత మీరు ఎవరికి ఎంత టైం ఇచ్చుకున్నా పర్వాలేదు. 7,000 ఉద్యోగాలు మేము భర్తీ చేస్తాం. టైం లేదండి. 2019 నుంచి 2024 మధ్యలో ఏదైతే 2019 అక్టోబర్ 2వ తారీఖున 1,25,000 ఉద్యోగాలు గవర్నమెంట్. రైట్, కాంగ్రెస్ నేత షేక్ బాజీ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. షేక్ బాజీ గారు నమస్తే అండి. నమస్కారం అండి. షేక్ బాజీ గారు, మీరేమో అసలు పంట నష్టం పరిహారం కూడా ఏమీ చెల్లించట్లేదు, 4,500,000 కోట్ల నిధి ఏర్పాటు చేస్తాము అని అన్నారు, ఇంతవరకు ఏర్పాటు చేయలేదంటున్నారు. ఇటు ఉద్యోగస్తులకు కూడా 2,30,000 ఖాళీలు భర్తీ చేయలేదంటున్నారు. అటు వైఎస్ఆర్సీపీ మాత్రం అలా కాదు, మేము అసలు ఈ 4.5 ఏళ్లలో ఎంత చేయాలో అంత చేశాము, రైతులకు ఎక్కడ ఎటువంటి నష్టం జరగలేదంటున్నారు. మీరేమో ఆత్మహత్యలు పెరిగిపోతేనంటున్నారు. ఏమంటారు మరి వాళ్ళ వర్షన్కి? ఏమండి, వాళ్ళు చేయనివి కూడా చేసామని చెప్పుకుంటారు. సహజంగా ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ సీజను, ఎలక్షన్లో ప్రజలను ఏదో రకంగా మభ్యపెట్టి మళ్ళీ అధికారంలో రావడానికి కోసం ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒక్కసారి వాస్తవ పరిస్థితులు కనుక చూడండి, ఈవేళ ఈ రాష్ట్రంలో మన పక్కనున్న తెలంగాణ రాష్ట్రాన్ని మన రాష్ట్రాన్ని కంపేర్ చేసుకోండి. తెలంగాణలో ఈవేళ 1,20,00,000 టన్నుల ధాన్యం పండుతూ ఉంది. ఈవేళ రబీలో మనకి కేవలం 25 లక్షల టన్నులు మాత్రమే మనం ప్రొక్యూర్ చేయగలుగుతున్నాము. కారణం ఏంటండి చెప్పండి? ఎందుకు? మన పంట విస్తీర్ణం తగ్గిపోయింది, సెకండ్ క్రాప్కి వాటర్ ఇవ్వలేదు, పంట విస్తీర్ణం తగ్గిపోయింది, ప్రొడక్షన్ తగ్గిపోయింది. అట్లాగే రైతు ఎవరు కూడా సంతోషంగా లేరు. కారణం ఏంటంటే ఒక ఎంఎస్పి పేరుతోటి ఎంఎస్పి కూడా వాళ్ళకి రావటం లేదు. ఎంఎస్పియే గిట్టుబాటు కాదు యాక్చువల్గా రైతాంగానికి. అట్లాంటిది ఎంఎస్పి గిట్టుబాటు కావట్లేదు. అట్లాగే మొన్న తుఫానికి పంట నష్టాలు బాగా జరిగినాయి, వాటికి బీమా లేదు, పంట నష్ట బీమా ఇవన్నీ సమస్యలు అండి. రైతులను కదిలిస్తే తెలుస్తుందండి ఈ బాధలన్నీ ఏంటనేది. వాళ్ళు చెప్పుకోవడానికి చేసామని కాదండి. ఇవాళ రైతులు పడుతున్న బాధలు అంతా ఇంత కాదండి. ఎవరు కూడా సంతోషంగా మళ్ళీ వ్యవసాయంలోకి వెళ్ళాలి అని ఎవరు అనుకోవట్లేదండి. ఊళ్ళు వ్యవసాయ రైతులు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. ఇవాళ ఏంటంటే వ్యవసాయం గిట్టుబాటు కావట్లేదు, ప్రభుత్వం నుంచి సహకారం రావట్లేదు, ప్రభుత్వం నుంచి చేయూత లేదు, కేవలం అరకొరగా పండిన పంటలనే కొనటమే నానా కష్టంగా ఉంది, గిట్టుబాటు ధరలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇది వాస్తవం అండి. ఇవాళ ఏ ఒక్క రైతును అడగండి. మా రాజకీయాల్లో ఉన్న రాజకీయ ప్రతినిధులు కాదండి మీరు అడగాల్సింది. రైతులను ఇంటర్వ్యూ పెట్టండి, తెలుసుద్ది బాధలు ఏంటో. కన్నీళ్లు రైతులు చావకలేక బతకలేక ఈ రాష్ట్రంలో బతుకుతున్నారండి రైతులు. ఇది వాస్తవం. ఇదండి వాస్తవం. ఇవాళ పంట ఇప్పుడు వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి, అట్లాగే సాగునీరు సప్లై అనేది లేదు రబీకి. ఎట్లా బతుకుతారండి రైతులు చెప్పండి? ఇది ఫ్యాక్టర్స్ అండి. మొన్న తుఫాను దెబ్బతిన్నారు, ఎంత పరిహారం ఇచ్చారో చెప్పమనండి వైసీపీ నాయకుల్ని.
ఎంత పరిహారం చెల్లించారు రైతులకి? రైట్ బాజీ గారు, ఇంకోటి ఏంటంటే అసలు వైఎస్ వివేక హత్య కేసుకిను మాకు అసలు ఎటువంటి సంబంధము లేదు అంటే ఎలక్షన్ మూమెంట్లో ప్రజలను తప్పుదో పట్టించేందుకే ఇలాంటి జిమ్మిక్కులు క్రియేట్ చేస్తున్నారు అని నారాయణ రెడ్డి వైఎస్ఆర్సీపీ అంటున్నారు. బట్ ఏంటి నిజంగా ఆయన హత్య చేయలేదు అని అనుకున్నప్పుడు ఆయనకి ఎవరు అడ్డు వెళ్ళరు కదా, ఖచ్చితంగా నిందితుడు కాదు అనుకున్నప్పుడు మంచివాడైతే ప్రజలు ఓట్లేసి గెలిపిస్తారు కదా. ఇట్లా కాదండి, ఇవాళ హత్య చేశారా లేదా, వివేకానంద రెడ్డి గారిని హత్య ఎలా జరిగింది, ఎవరు చేశారు, ఎవరు ప్రేరేపించారు అన్నది స్థానికంగా అందరికీ తెలిసిన సత్యం అండి. ఇప్పుడు జనరల్ గా ఒక చిన్న మాట అండి, ఒక జనరల్ నోషన్ చెప్తాను. సాధారణంగా ఒక ఊర్లో, ఒక వాడలో, ఒక ఇంట్లో ఒక మర్డర్ అయితే గనక సాధారణంగా ఆ ఇంట్లో సభ్యులకు కానివ్వండి, వాళ్ళ బంధువులకు కానివ్వండి, ఆ గల్లీలో వాళ్ళకి కానివ్వండి, ఆ వాడలో వాళ్ళకి కానివ్వండి, అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, ఎందుకు జరిగి ఉంటుంది అనేది కనీస అంచనాలు ఉంటాయండి. ఆ వాస్తవాలు ఆ స్థానికులు ఖచ్చితంగా తెలుస్తాయండి. ఇది పెద్ద కుటుంబం వాళ్ళది. ఆ కుటుంబంలో ఒక హత్య జరిగితే ఎందుకు జరిగింది, ఎవరు ప్రేరేపించారు, ఎవరు వెనకే ఉన్నారనేది ఆ మాత్రం తెలుసుకోగలనంత పరిస్థితుల్లో ఉంటారండి అక్కడ ఉన్న వాళ్ళు. చెప్పండి, మొత్తం కడప జిల్లా ప్రజలందరికీ కూడా ఆ కుటుంబంలో ఏం జరిగింది, వివేకానంద రెడ్డి గారి హత్యని ఎవరు ప్రేరేపించారు, ఎవరు చేశారు అన్నది అందరికీ తెలిసిన సత్యం అండి, నగ్న సత్యం. అది కాకుండా ఆ హత్యాకాండలో పాల్గొన్న వాళ్ళు కూడా సరెండర్ అయ్యి సిబిఐ ముందు వాంగ్మూలం ఇచ్చి ఉన్న పరిస్థితి కూడా ప్రజలందరూ కూడా చూశారు. అది రాష్ట్ర వ్యాప్తంగా దావాననం లాగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. వివేకానంద రెడ్డి గారి హత్య ఎందుకు చేసి జరిగింది, ఎవరు జరిపించారు, దీనికి కారణం ఏంటనేది తెలిసిందేనండి. రేపు పొద్దున ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి ఎవరికి వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలు మాత్రం ఖచ్చితంగా ప్రజల మనసుల్లో సత్యం అనేది, నిజం అనేది ఉందండి. అది ఖచ్చితంగా రేపు ఎలక్షన్లో రేపు వాళ్ళు తమ ఓటు ద్వారా, తమ ఓటు తీర్పు ద్వారా అది ఖచ్చితంగా తేటతెల్లం అవుతుంది. అంతేకాదండి, వివేకానంద రెడ్డి గారి హత్య, దాని పరిణామాలు, దాని ప్రభావం రాష్ట్రం అంతా కూడా ఉంటుందండి. ఖచ్చితంగా ప్రజలు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరికీ కూడా తెలుసు ఇది. మరి జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సొంత బాబాయి హత్య జరిగితే దాన్ని నిజానిజాలు బయటపెట్టి దోషులను శిక్షించలేకపోయారంటే ఎవరైనా నమ్ముతారండి? చెప్పండి, ఎవరైనా నమ్ముతారండి? ఎక్కడో చిన్న కుటుంబంలో ఏదైనా జరిగితేనే ఆగమేఘాల మీద వితిన్ నో టైంలో వెంటనే దోషులను పట్టుకొని శిక్షించడం కానివ్వండి, ప్రాసిక్యూట్ చేయడం కానివ్వండి, వాళ్ళకి శిక్ష కానీ పడేట్టు చేస్తున్నారు. అటువంటిది సొంత కుటుంబంలో సొంత బాబాయికి అంత ఘోరంగా మర్డర్ అయితే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆయన మరి దాన్ని పట్టుకోలేక వాళ్ళని దోషులుగా మరి శిక్ష వేయించలేకపోయారంటే ఎవరు నమ్ముతారండి? ఎలా నమ్ముతారు చెప్పండి? ఎలా నమ్మించగలుగుతారు ఈ 5 కోట్ల ఆంధ్ర ప్రజానీకానికి? చెప్పండి. అటు హత్య చేసిందే అవినాష్ అని మీరు గట్టిగా చెప్తున్నారు, అసలు వీళ్ళు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, నోరు ఊరికేనే పారేసుకుంటున్నారు అని అవినాష్ రెడ్డి అంటున్నారు కదా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేను అదే ఇందాక చెప్పాను మీకు. ఏంటంటే ఇది ప్రజలందరికీ, అక్కడున్న ప్రజలందరికీ కూడా సత్యం తెలుసు, నిజం తెలుసు. రేపు కడప పార్లమెంటు ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తున్నారు. షర్మిలారెడ్డి గారి అపోనెంట్ కాంగ్రెస్, మా పార్టీ తరఫున. అవినాష్ రెడ్డి గారు మరి వైసీపీ అధికార పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ఖచ్చితంగా ఆ నియోజకవర్గంలో జరిగే వచ్చే ఫలితాలు, ఆ జరిగే పోలింగే ఒక రెఫరెండంగా ఈ ఇన్సిడెంట్కి కాబోతా ఉంది. అంతేకాదు, నేను ఖచ్చితంగా చెప్తున్నానండి, షర్మిలారెడ్డి గారు 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారండి. రాసి పెట్టుకోండి. ఏంటి అధీమా ఏంటి, అసలు 1,00,000 మెజారిటీతో గెలుస్తామని అంటున్నారు? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఎలా ప్రజల తీర్పు అండి. ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు మన షర్మిలారెడ్డి గారికి. కారణం ఏంటంటే ఆవిడ అక్కడ బిడ్డ, పుట్టిన బిడ్డ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుల బిడ్డ. అంతేకాక కడప ప్రజల యొక్క కష్టాలేంటి, అక్కడ సమస్యలు ఏంటి అన్ని క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి ఆవిడ. గల్లీ కడప జిల్లా అంతా తిరిగిన వ్యక్తి ఆవిడ. ప్రజలందరూ కూడా సొంత బిడ్డలాగా ఆదరిస్తారు, ఆడపడుచులాగా ఆదరిస్తారు. ప్రతి ఇంట్లో కూడా ఆవిడ్ని హక్కుని చేర్చుకుంటున్నారు. ఆవిడ వెళ్తున్న చోటల్లా ఖచ్చితంగా ఆవిడకి బ్రహ్మరథం పట్టి మంచి ఓటింగ్ తోటి గెలిపిస్తారండి. ఎలా ఉందండి ఇప్పుడు కడపలో ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నారు అంటున్నప్పుడు ఎలా ఉంది అక్కడ ప్రజల స్పందన ఎలా ఉంది? అవినాష్ రెడ్డికి ఆపోజిట్గా ఉంటున్నారు అనుకున్నప్పుడు, అంటే ఎప్పటి నుంచి అవినాష్ రెడ్డి ఆల్రెడీ ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఎందుకు ఎన్నుకోవాలి? ప్రజలు ఎవరు కూడా బయటపడరండి. ప్రజలు ఏంటంటే ఎవరికి ఓటు చేస్తాము, ఎవరు అభిమానం ఉన్న వ్యక్తులు అనేది బయటపడరండి. టైం వచ్చినప్పుడు ప్రజలు తమ ఓటు ద్వారా తీర్పునిస్తారు.
ఎందుకంటే అందులో ఏంటంటే అక్కడ ఉన్న ప్రత్యేకమైన వాతావరణం, ప్రత్యేకమైన పరిస్థితులతో భయంతో ఎవరు కూడా మాట్లాడరండి జనరల్. కాబట్టి అది మనం చెప్పలేము. ప్రజల యొక్క ఏంటి ప్రజలు బయటపడి చెప్పరండి. కానీ రేపు ఎలక్షన్ లో ఎన్నికలప్పుడు తమ ఓటు ద్వారా తెలియజేస్తారండి వాళ్ళ లోపల ఉన్న ఆలోచనని. రైట్, మాలకొండ గారు, చివరిగా మాట్లాడదాం మనము. అంటే మీకేంటి ఇప్పుడు కూటమిలో ఎక్కడ లుకలుకలు లేవు అంటున్నారా? అంటే మీరు ఖచ్చితంగా 400 సీట్లు పైనే మేము సాధిస్తాం అంటున్నారు. బట్ అక్కడ ఇప్పుడు సుజనా చౌదరి ఉన్నారు, ఆయన ప్లేస్లో అంటే ఈ మహేష్ ప్లేస్లో ఆయనకి ఇచ్చారు. బట్ ఆయనకు పడాల్సిన ఓట్లు ఈయనకు పడితే ఈయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తారనుకోండి, ఈయనకు పడవచ్చు కదా. లుకలుకలు లేవని ఎట్లా అనుకుంటున్నారు? మరి ఆయన పోవచ్చు కదా అప్పుడు. ఒక విషయం గమనించాలి, భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో కూటమితో ముందుకు వెళ్తుంది. లుకలుకలు అనేటటువంటిది రాజకీయ పార్టీలో సంస్థాగత విషయాలు కానీ ఇంటర్నల్లో ఉండేటటువంటి విషయాలు కానీ ఎప్పుడు కూడా పార్టీ పరంగా పార్టీ ఆలోచించుకొని చర్చిస్తుంది. కూటమి పరంగా కూటమి తరపున కూర్చొని మాట్లాడతారు. ఏదైనా చిన్న చిన్న విషయాలు ఏమైనా ఉంటే అందరూ కూడా సర్దుకుపోయి ముందుకెళ్తారు తప్ప ఎలక్షన్లో ఎదుర్కోవడమే ప్రధాన అంశం, ఎలక్షన్లో గెలవడమే ప్రధానమైనటువంటి పోరాటం, ఎలక్షన్లో ప్రజల యొక్క మన్నలు పొందడం అనేది మనం ముందుకెళ్ళవలసిన విషయం. దీనికి ప్రధానమైనటువంటి తోడు ఏమవుతుందంటే నరేంద్ర మోడీ గారు అభివృద్ధి ఫలాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఇంటికి నరేంద్ర మోడీ గారి ఫలాలు వెళ్ళున్నాయి. ఏ విధంగా వెళ్ళున్నాయి అనేది మీకు ఈ మధ్యకాలంలో మేము వికసిత భారత్ కార్యక్రమం ద్వారా ఏదైతే గ్రామ సభల ద్వారా డివిజన్ సభల ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలకి గ్యాస్ కలెక్షన్లు ఇవ్వడం కానివ్వండి, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మాణం కానివ్వండి, ఇల్లు లేనటువంటి పేదవారికి 1,80,000 డబ్బులు ఇచ్చి ఇల్లు కట్టించే విషయంలో కానివ్వండి, లేదా గ్రామీణ మౌలిక సదుపాయాలు రోడ్లు రోడ్లు కానీ ప్రజల యొక్క సమస్యలని మేము పరిష్కరించాం కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ గారి యొక్క రేపు విజయవాడలో వెళ్తున్నాం. కాబట్టి విజయవాడలో సుజనా చౌదరి గారు ఒక నిమిషం నేను చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మాకు ఇవాళ ఉపయోగపడుతున్నాయి కూటమి గెలుపు కోసం. ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ కూటమికి అంటే మాలకొండ గారు అక్కడ వ్యక్తికి కాదు, మీరు ఇచ్చే పథకాలను చూసి అక్కడ ఖచ్చితంగా గెలిపిస్తారంటారా? అక్కడ వ్యక్తి ఎవరైనా ఉండని, కూటమిలో ఎవరైనా ఉండని, ఇప్పుడు ఆయనకు కాకుండా మీరు ఇచ్చే పథకాలను చూసి అక్కడ ఓటేస్తారు అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఆయన గెలుస్తారు అనుకుంటున్నారా? వ్యక్తిగతంగా వ్యక్తి ఆధారంగా కొంత ఉంటుంది, పార్టీ సింబల్ కొంత ఉంటుంది, ప్రధానమంత్రి గారి యొక్క ఇమేజ్ కొంత ఉంటుంది. అన్ని కలిసి కూటమి విజయం తథ్యం. 25 పార్లమెంట్ లో 175 అసెంబ్లీలో కూటమి గెలుస్తుంది. కొత్త ప్రభుత్వం బీజేపీ కూటమి వస్తుంది. బాజీ గారు ఏదో మాట్లాడుతున్నారు మీరు. భారతీయ జనతా పార్టీ అంశానికి వస్తే విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యున్సీలో సుజనా చౌదరి గారు ఆయన కంటెస్ట్ చేస్తున్నారండి ఎమ్మెల్యే క్యాండిడేట్ మీద భారతీయ బీజేపీకి. అయితే ఆయన రేపు క్యాంపెయిన్ స్టార్ట్ చేయబోతున్నారు. ఆ క్యాంపెయిన్ లో ఆయన ప్రధానంగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎందుకు తేలేకపోయారు, ఆయన మంత్రిగా ఉండి బీజేపీ తెలుగుదేశంలో ఉన్నారు, మంత్రిగా ఆయన గవర్నమెంట్ లో ఉన్నారు, ఎందుకు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేలేకపోయారు, అట్లాగే పోలవరం ప్రాజెక్టుకి నిధులు సక్రమంగా ఎందుకు రాలేదు, అట్లాగే వైజాగ్ పోర్టు విషయంలో ఎందుకు న్యాయం చేయలేకపోయారు, అట్లాగే వైజాగ్ ని రైల్వే జోన్ గా ఎందుకు ప్రకటించలేకపోయారు, ఇది సమాధానం చెప్పిన తర్వాతే ఓట్లు అడగాలండి. సమాధానం చెప్తే ఈ బీజేపీ ప్రజలే అడుగుతారు కదా బాజీ గారు, ప్రజలే ఆయన ఓట్లు అడగడానికి వెళ్ళినప్పుడు అడుగుతారు కదా, అప్పుడే మాట్లాడతారు. ప్రజలతో పాటు ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మేము ఇక్కడ అడుగుతున్నాం ఆయన ముందు దీనికి సమాధానం చెప్పిన తర్వాతే ఆయన నియోజకవర్గంలో ఓట్లు అడగాలి పరిస్థితి. మేడం గారు ఒక రాష్ట్రం అధ్వానానికి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ మొదటి ముద్దాయి. అసలు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఓట్లు అడిగే హక్కు ఎవరికి లేదు. బాజీ గారు గమనించాలి, ప్రత్యేక హోదా చట్టంలో తేలంటే అసమర్థత కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ మేము ఇన్ని చేస్తుంటే ప్రత్యేక హోదా అసమర్థత కాంగ్రెస్ కాదండి. ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్ లో హామీ ఇచ్చిన బీజేపీ అధికారంలోకి వచ్చి ఏం చేసిందో చెప్పాలండి. థ్యాంక్ యూ అండి డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు షేక్ బాజీ గారికి, అలాగే నారాయణ రెడ్డి గారికి, మాలకొండ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాళ మిడ్ డే డిబేట్. రేపు మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.